ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్స్ ఫస్ట్ స్పోర్ట్స్ తెలుగు పాడ్కాస్ట్ క్రికెట్ నగరం. సో ఇలాగే అంటే యాక్చువల్లీ వరల్డ్స్ ఫస్ట్ తెలుగు స్పోర్ట్స్ పాడ్కాస్ట్ అని చెప్పడానికి వచ్చిన తిప్పలయ్యి. సో యాక్చువల్లీ మొన్ననే రీసెంట్గా మేము టాలీవుడ్ ప్రాజెక్ట్ సోదరులతోటి నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ రికార్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ని కాపీ కొట్టే చిరు ప్రయత్నంలో జరిగిన పొరపాటు అది. సో కమింగ్ బ్యాక్ టు ఈ టుడేస్ ఎపిసోడ్, ఈరోజు యాక్చువల్లీ మన క్రికెట్ నగరంలో ఒక నగరంలో ఎలాంటి రంగులు హంగులు ఉంటాయి, అలాగే మా క్రికెట్ నగరంలో కూడా కేవలం ఓన్లీ క్రికెట్కి సంబంధించిన ముచ్చట్లే కాకుండా ఇంకా చాలా రకమైనటువంటి వైవిధ్యమైన ఎపిసోడ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఆ క్రమంలో ఈరోజు మాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, రాముడు గౌతమ్ అని. సో యూ కెన్ ఫైండ్ హిమ్ ఆన్ ట్విట్టర్. సో ఆయన అంటే సింపుల్గా ఆయన ఎవరు అని క్వశ్చన్ ఉంటే నాకు దొరికిన ఆన్సర్ ఏంటంటే, ఆయన ప్రొఫైల్ చూసిన తర్వాత ఆయన సకల కళా ప్రపూర్ణులు. సో ఆయన మాటల్లోనే ఆయన గురించి అండ్ అలాగే ఆయన క్రికెటింగ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ అలాగే ఈ క్రికెట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా ఓవర్ ద ఇయర్స్ ఎలా ఎవాల్వ్ అయింది, ఈ ముచ్చట్లన్నీ పంచుకోవడానికి మనతో గౌతమ్ ఉన్నారు. సో గౌతమ్ గారిని ఇన్వైట్ చేసే ముందుగా రాహుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. సో రాహుల్, ఏంటి సంగతులు? ఈరోజు ఎపిసోడ్కి ఎక్సైటెడ్ ఉన్నాం మరి. అసలు మనం ఇదేంటో ఈ లాక్డౌన్లో ఉన్నాము, ప్లస్ నీకు క్రికెట్ కూడా ఏం లేదు. సో అంటే మనం ఎప్పుడు రొటీన్గా మ్యాచ్ అనాలిసిస్లు అవి చేసే బదులు ఇప్పుడు పోయిన వారం మనం అట్లా అదేంటి ఫిట్నెస్ గురించి చేసిన ఎపిసోడ్ కానీ, అంటే ఇవాళ ఇట్లాంటి డిస్కషన్స్ కానీ యాక్చువల్లీ నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పాడ్కాస్ట్లో ఇట్లాంటివి చేయడానికి. మనకు ఛాన్స్ దొరకట్లేదు, అది దురదృష్టం. కానీ సో ఏదో గుడిలో మెల్ల ఈ లాక్డౌన్లో ఈ కోవిడ్ దాంట్లో మనకి ఇట్లాంటివి చేసే అవకాశం వస్తుంది అనుకుందాం. సో ఇవాళ ఐఎమ్ ఎక్సైటెడ్ ఇవాళ ఎపిసోడ్ గురించి. ఎట్లయితే నాస్టాల్జియా టాపిక్ అంటే నేను ఫస్ట్ ఉంటా. సూపర్ రాహుల్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం. హలో గౌతమ్ గారు, చెప్పండి మీరు ఫస్ట్ అసలు మీకు క్రికెట్ పరిచయం ఎలా, మీకు క్రికెట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదు క్రికెట్ ఆడే ఎక్స్పీరియన్స్ కానీ ఎలా స్టార్ట్ అయింది? నమస్తే అండి, శుభోదయం రాహుల్ గారు, రాజు గారు. నా మొదటి క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 1987లో అయిందండి, డ్యూరింగ్ ద వరల్డ్ కప్ టైం. ఆ టైంలోనే క్రికెట్ గురించి నాకు మొదట తెలిసింది. అసలు క్రికెట్ అంటే నాకు తెలిసిన మొదటి 2 పేర్లు కూడా నా చిన్నతనంలో, అప్పుడు నాకు ఓన్లీ 5-6 ఏళ్ళు ఉంటాయి అంతే. సో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఎవరు అడిగినా సరే వీళ్ళ పేర్లే చెప్పేవాడిని. బౌలర్ ఎవరో తెలీదు, బ్యాట్స్మెన్ ఎవరో తెలీదు. అంత అమాయకంగా ఏదో అప్పట్లో అదొక క్రేజీగా ఉండేది ఆ గేమ్. అంటే మనకి లైవ్ వాచింగ్ వచ్చినాయి, తర్వాత అప్పట్లో మనకి టీవీలు కొత్తగా వచ్చాయి ఇండియాలో. ఈసీటీవీ, ఈసీఐలు వాళ్ళు తయారు చేయటం మొదలుపెట్టారు. తర్వాత చాలా రకాలు ఉండేవి, బ్లాక్ అండ్ వైట్. అప్పట్లో కొత్తగా వచ్చింది. అందుకని అంతకుముందు వరల్డ్ కప్ వరకు కూడా మా పేరెంట్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎంతసేపు రేడియోలో కామెంటరీ వినేవాళ్ళు. ఈ లైవ్గా జరుగుతున్నప్పుడు చూసే ఎక్స్పీరియన్స్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు 87 నుంచి బాగా వచ్చింది ఇండియాలో. ఆ తర్వాత 92 టైంకి మనకి కేబుల్ అవి వచ్చాయి. సో చిన్నగా అంటే కేబుల్ వచ్చినా కూడా ఈ డీడీలో లైవ్ ఇవ్వటం, ఆస్ట్రేలియా మ్యాచ్ నుంచి వాళ్ళు టెలికాస్ట్ని తీసుకొని ఇవ్వటం, ఇవన్నీ ఎక్కువయ్యాయి. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 92 టైంకి కొంచెం ఊహ తెలుసు, అసలు క్రికెట్ అంటే ఏంటో తెలుసు, కానీ అందులో ఇంకా డెప్త్ ఏమీ తెలీదు. అప్పుడు పొద్దున్నే 5ంటికి లేచి మ్యాచ్లు చూడటం, అందులోనూ ఆ రంగు బట్టలు, అందులో ఇంకా డే అండ్ నైట్ మ్యాచ్లు, అంటే ఫర్ వ్యూవింగ్, బెటర్ వ్యూవింగ్ అనమాట. మన కోసం ఇండియా వాళ్ళు చూడటానికి వీలుగా సబ్ కాంటినెంట్ మ్యాచ్లు అన్నీ కూడా వాళ్ళు డే నైట్ పెట్టారు 92 వరల్డ్ కప్లో. సో అవన్నీ మనం పొద్దున్నే లేచి 5ంటికి స్కూల్కి తయారయ్యే లోపు చూడటం, లైవ్ చూసి వెళ్ళటం, అదొక ఎక్సైట్మెంట్. అందులో ఇంకా అప్పుడు 92 వరల్డ్ కప్లో మనకి ఇంకా ఎక్సైట్మెంట్ ఏంటంటే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన క్రేజ్ అప్పుడే ప్రారంభమైంది. సో ఈ న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా బాగా అడ్వర్టైజ్ చేశారు. సో అందుమూలం కూడా మనం ఆ టైంలో చాలామంది చూశారు 92 వరల్డ్ కప్. కంపారిటివ్లీ లిటిల్ మాస్టర్ కోసం
ఆయన ఎలా ఆడతాడు, ఏం చేస్తాడు అన్నది. సచిన్ టాపిక్ తీసుకొచ్చారు కదా గౌతమ్ గారు, అసలు అవును ఇది ఇది చెప్పండి మీరు. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని నాకు తెలిసినంత వరకు తెలిసినప్పటికీ రాజుకి కానీ తను అప్పటికే పెద్ద స్టార్, ఇక వరల్డ్ బీటర్ అయిపోయాడు 97-98 టైంకే తను ఓకే నెంబర్ 1 బ్యాట్స్మెన్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్, అది ఇది అని అంటుండే. కానీ మీరంటే అంత చిన్న వయసు నుంచి చూస్తుండొచ్చు కదా, అంటే తను సచిన్ టెండూల్కర్ రాకముందే అసలు డెబ్యూ కాకముందే రంజీ ట్రోఫీలో రన్స్ కొడుతున్నప్పుడు అంతా నీకు బజ్ ఉండేది అంటారు కదా. అది ఎలా ఉండేదంటే ఇప్పుడు ఏ ప్లేయర్నైనా కంపేర్ చేయొచ్చా అలా ఇప్పుడున్న జనరేషన్లో ఏ ప్లేయర్కైనా అంత రెప్యుటేషన్ తను ఆడకముందే ఉందా అసలు, లేకపోతే సచిన్ నిజంగానే ఆ విషయంలో యూనిక్ అంటారా మీరు చెప్పండి. అంటే సచిన్ టెండూల్కర్ టైంలో అంత చిన్న వయసులో అప్పటికి మనకి భారతదేశంలో క్రికెట్లో అలాగా వండర్ చేసిన వాళ్ళు అంతకుముందు ఎవరు లేరు. కొంచెం మెచ్యూరిటీ అంటే 20 years తర్వాత క్రికెట్లోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అప్పటి వరకు కూడా 15 ఏళ్ళకే స్కూల్ క్రికెట్లో వాళ్ళు అప్పుడు కాంబ్లీతో కలిసి 500 runs ఒక మ్యాచ్లో చేశారు వాళ్ళు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్. సో 500+ runs కొట్టారు ఒక మ్యాచ్లో. సో అండర్ 20 అతను వితౌట్ రంజీ మ్యాచ్ ఆడకుండా ఆ కొట్టిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి అప్పటి వరకు సచిన్కే ఉండింది. సో అందుట్లోనూ వీళ్ళు 1989లో వరల్డ్ కప్ బిఫోర్ ఫస్ట్ ఆరంగేట్రం మ్యాచ్ అయింది పాకిస్తాన్ తోటి. సో అది అప్పటి వాళ్ళకి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు లైక్ వకార్ యూనిస్, వీళ్ళందరూ వాళ్ళని ఎదుర్కొని బ్యాటింగ్ చేయటం అన్నది అసలు పెద్దవాళ్ళే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే భయపడేవాళ్ళు ఆ ఫాస్ట్ బౌలింగ్కి. అలాంటి సమయంలో ఇతను చిన్న పిల్లవాడు, హార్డ్లీ 18 years కూడా లేవు, వెళ్ళి ధైర్యంగా బాల్ ఎదుర్కొని బ్యాటింగ్ చేయటం అన్నది ఇట్ వాజ్ అంటే చాలామంది వాళ్ళ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా వింతగా చూశారు. అది అందుట్లో దాంతో ఆయనకి బాగా క్రేజ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దానికన్నా ఆయనకి చాలా టాలెంట్ కూడా ఉండింది. సో డ్యూ టు హిస్ డిసిప్లిన్ అండ్ టాలెంట్ హీ ఎక్సెల్డ్ లేటర్ ఆన్. అది ఇనీషియల్గా అయితే కనుక వీటి వల్లనే అనుకుంటున్నాను నేనైతే. అప్పుడు అంటే నాకు గుర్తు మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు, అదేంటంటే జిమ్ఖానాలో ముంబై ఒకవేళ వచ్చి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుంటే జనాలు లైన్లు కట్టేవాళ్ళు అక్కడ ఆ జిమ్ఖానా గ్రౌండ్ బయట నుంచి. సచిన్ ఎప్పుడో చిన్నప్పుడు, సచిన్ ఇంకా డెబ్యూ కూడా చేయకముందే నీకు పోయి జిమ్ఖానాకు పోయి చూసేవాళ్ళట సచిన్ ఆడుతున్నాడు ఈ రంజీ మ్యాచ్ అంటే. సో అసలు అది అన్బిలీవబుల్. అసలు ఇప్పుడు రంజీ మ్యాచ్కి ఎవరు పోరు, అసలు సచిన్ ఆడుతున్నా ఎవరు ఆడుతున్నా కానీ అసలు అట్లాంటిది ఒక 16 ఏళ్ళ కుర్రాడికి అసలు అప్పట్లో అంత క్రేజ్ అంటే అసలు మామూలు విషయం కాదు. అందుకే ఆయన అంత పెద్ద ప్లేయర్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. మోస్ట్ డిసిప్లిన్డ్ ప్లేయర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఆయన కెరియర్లో నాకు తెలిసి ఎవరిని విమర్శించానని అయితే నేనైతే వినలేదు, చూడలేదు. సో ఆయన అంటే ఇప్పుడు చాలామంది అంటారు సచిన్ ఇప్పుడు 92లో పర్త్లో, అప్పుడు మీరు చెప్తున్నారు పొద్దున్నే లేచి మీరు చూసేవాళ్ళని, అప్పుడు పర్త్లో అప్పట్లో ఆ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు అంత మీరు చూస్తుండేను అసలు అప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఓవర్సీస్లో నీకు పెద్ద అంటే నీకు అంత బౌన్సీ కండిషన్స్లో ఆడుతున్నప్పుడు సచిన్ కానీ అట్లా అప్పుడు ఆ టైంలో పర్ఫార్మెన్స్ చూసి? చాలా అంటే ఊహ తెలీదు, అంత బాగా తెలీదు మ్యాచ్ అంటే ఏంటి అంత. అంటే అప్పటికి గ్రౌండ్స్, ఈ ఓవర్సీస్ కండిషన్స్ వీటి మీద ఏమీ అవగాహన లేదు ఆ టైంలో, ఆ ఏజ్లో కూడా. ఏదో అప్పుడంతా కూడా ఎక్సైట్మెంట్ ఏంటి అంటే కలర్ డ్రెస్లో ఆడతారు, తర్వాత ఈ వైట్ బాల్ క్రికెట్ ఒకటి అది అప్పట్లో అది. సో ఫాస్ట్గా రన్స్ కొడతారు, కొంచెం స్పీడ్ అయింది. 92 వరల్డ్ కప్లోనే మనకి క్రికెట్ అనేది లిటిల్ బిట్ స్పీడ్ అయింది. అప్పటి వరకు కూడా మనకి ట్రెడిషనల్గా వాళ్ళు బాల్ జాగ్రత్తగా ఆడేవాళ్ళు, ఏదన్నా బ్యాట్ బాల్ వస్తుంది షాట్ కొట్టేవాళ్ళు. అలా కాకుండా కొంచెం ఈ హిట్టింగ్ అన్నది 92 వరల్డ్ కప్లోనే స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే మార్క్ గ్రేట్ బ్యాచ్, అది మార్టిన్ క్రో స్ట్రాటజీ. ఆయన్ని ఫస్ట్ ఓవర్స్లో పంపించటం, ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకొని అందరూ సర్కిల్లోనే ఉంటారు ఫస్ట్ 10 ఓవర్స్లో. సో ఈ మార్క్ గ్రేట్ బ్యాచ్ అన్న ఆయన అప్పట్లో దాన్ని ఆ రింగ్ అవతల పడేట్టు కొట్టడం చేసేవాడు అనమాట. అంటే రింగ్ అవతల పడేట్టు కొడితే బౌండరీ వెళ్తుంది, ఇంకా గట్టిగా కొట్టగలిగితే 6 వెళ్తుంది. సో ఆ హిట్టింగ్ అన్నది అప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని ఇంకా 96లో జయసూర్య అండ్ కలువితరణ దే టుక్ ఇట్ టు ఏ డిఫరెంట్ లెవెల్.
ఈ హిట్టింగ్ అన్నది, ఫాస్ట్గా స్కోర్ చేయటం అన్నది, రన్ రేట్ అబోవ్ 6 తీసుకెళ్ళడం అన్నది, ఇదంతా కూడా అప్పట్లో 92లో ఎంత హార్డ్లీ 4.5 రన్ రేట్ ఉంటే చాలా గొప్ప, ఉబ్బో చాలా ఉంది అనుకునేవాళ్ళు. లేదా 5 ఉంది అంటే ఇంక చాలా కష్టమే మ్యాచ్ గెలవడం అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నౌ ఇట్ బికేమ్ వెరీ ఫాస్ట్ అండ్ నౌ వీఆర్ స్కోరింగ్ రన్స్ ఎట్ 18 per over ఆల్సో ఇన్ సమ్ మ్యాచెస్. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చామా అని చూసుకుంటేనే క్రికెట్ ఎంత ఇవాల్వ్ అయింది, ఎంత టెక్నాలజీ వల్ల ఎంత స్పీడ్ అయింది అన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే. ఓకే గౌతమ్ గారు, మీరు అంటే ఆల్మోస్ట్ 1987 నుంచి చూసారు, అంటే ఎంత ఎస్పెషలీ వన్ డే క్రికెట్ ఎంత ఇవాల్వ్ అయింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అవ్వచ్చు, అండ్ అలాగే ద వే ప్లేయర్స్ అప్రోచ్ ద గేమ్ అండ్ డ్రెస్ జెర్సీస్ అవ్వచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ స్పెసిఫిక్గా ఆ టైం నుంచి ఇప్పుడు జరిగే ఈ T20 క్రికెట్ వరకు కూడా వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ రియల్లీ కాంట్రిబ్యూట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ క్రికెట్? అంటే టెక్నాలజీ కాకుండా ఇంకా ఏ అంశాలు ఈరోజు అంటే ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి అంత ఆకర్షణ లేకపోయినా బట్ వేరే ఫార్మాట్స్కి మాత్రం అది హైప్ అయితే సేమ్ అదే రేంజ్లో ఉంటుంది వరల్డ్ వైడ్. సో దీనికి గల కారణాలు ఏమేమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? నా ఉద్దేశంలో అయితే కనుక మెయిన్గా ఈ మీడియా పాత్ర ఒకటి బాగా ఉందండి. మీడియా వాళ్ళు అంటే హౌ దే ఎక్సైటింగ్గా రాయటం, మనకి అప్పట్లో ఇవన్నీ కూడా ఉండేవి కావు. ఈ అందరూ కొంచెం అవగాహన పెరగటం గేమ్ మీద, ఎస్పెషల్లీ ఐ విల్ సే క్రికెట్లో వచ్చిన మార్పులన్నీ కూడా మోస్ట్ లైక్లీ నేను అనుకోవటం అయితే ఈ మీడియా వల్ల కొత్త రకం మీడియా. అంటే మనకి నా చిన్నప్పుడు ESPN ఉందేమో బట్ ఇండియాలో లేదు. తర్వాత 90s తర్వాత ఈ స్టార్ స్పోర్ట్స్ అన్నది వచ్చి లైవ్ టెలికాస్ట్ అన్నది వచ్చినాయి. నాకు తెలిసి అయితే 90s తర్వాతే వచ్చినాయి. సో వాళ్ళు ఈ మ్యాచెస్ టెలికాస్ట్ చేయడం అంతకుముందు DD వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ఆపుకొని చేయాల్సి వచ్చేది క్రికెట్ మ్యాచ్ టెలికాస్టే. అది కూడా వాళ్ళు మోస్ట్ లైక్లీ ఇంపార్టెంట్ మ్యాచెస్ చేసేవాళ్ళేమో, మొత్తం మ్యాచ్లు చేసేవాళ్ళు కాదనుకుంటున్నాను నేను. అలాగా స్లోగా వీళ్ళు లైవ్ మ్యాచ్ వచ్చింది. తర్వాత అదొక ఇది. ఆ తర్వాత మన రిటైర్డ్ ప్లేయర్స్ వీళ్ళు కామెంటరీలోకి వెళ్ళి వాళ్ళు కామెంటరీ పంచుకోవడం, అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అప్పటికే వాళ్ళకి చాలా పేరు ఉండటం, వాళ్ళు కామెంటరీ చేయటం వల్ల ఇంకొంతమంది అరే మన ఫేవరెట్ ప్లేయర్ కామెంటరీ చేస్తున్నాడనో, లేదా క్రికెట్ మ్యాచ్ ఎక్సైటింగ్గా ఉందనో నెంబర్ ఆఫ్ గేమ్స్ పెంచారు. తర్వాత వన్ డే గేమ్స్ అప్పట్లో ఎక్కువ బిఫోర్ 90s అండ్ ఆల్ ఇట్ యూస్ టు బి మోస్ట్లీ అంటే చాలా వరకు టెస్ట్లే ఉండేవి. వన్ డేస్ చాలా తక్కువ ఆడేవాళ్ళు. తర్వాత వన్ డే మ్యాచ్లు పెంచడం, తర్వాత మెల్లిమెల్లి ట్రై సిరీస్లు ఆడేవాళ్ళుగా ట్రై సిరీస్లు అవన్నీ ఎక్కువయ్యాయి. టూరింగ్ ఎక్కువైంది. అంటే ఇంతకుముందు రెగ్యులర్ ఫార్మాట్లో ఉండేది. అంటే పర్టికులర్ సీజన్లో ఒక దేశంకి వెళ్ళటం, వాళ్ళు ఇక్కడికి రావటం, ఇలాగ ఉండేది. ఇది కొంచెం ఫాస్ట్ పేస్ చేశారు. ఆ తర్వాత చేసిన తర్వాత నేను అనుకోవడం టెక్నాలజీ కాకుండా ఇవి జనాలకు అవగాహన పెరిగి, తర్వాత ఈ ప్లేయర్స్ వల్ల కూడా దే గాట్ అట్రాక్టెడ్ మోర్ టువర్డ్స్ ద క్రికెట్. అండ్ ఆ ప్లేయర్స్ వల్ల ఇంకా యంగ్ లైక్ అప్పట్లో మనకి 93లో అనుకుంటా ఈవెన్ కపిల్ బ్రోక్ ద రికార్డ్ ఆఫ్ రిచర్డ్ హ్యాడ్లీ 431 వికెట్స్. సో అలా ఒక్కొక్క సిరీస్ తర్వాత ఒక్కొక్క ఈవెంట్ జరుగుతూ వచ్చి మనకి క్రేజ్ పెరిగి ఇండియాలో కూడా క్రికెట్ ఆట మీద అవగాహన పెరిగి జనాలు చూడటం ఇంకా ఎక్కువయ్యి అలా అయిందని నా ఫీలింగ్. అంటే ఇంకొకటి కూడా మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం 1991 తర్వాత మన దేశంలో లిబరలైజేషన్, అప్పుడు అంతకుముందు వరకు అసలు నీకు దూరదర్శన్ తప్ప ఎవరు క్రికెట్ బ్రాడ్కాస్ట్ చేయడానికి లేనే లేదు. అసలు మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంటే లేదు కదా. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ కానీ నీకు ఇప్పుడు ESPN కానీ, అప్పుడు ఏదో ప్రైమ్ స్పోర్ట్స్ అని కూడా ఉండేదంట మీకు, అంటే నాకు తెలియదు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు.
సో ఇలాంటివన్నీ రావడం వల్ల నీకు క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని పెంచారు వీళ్ళంతా నీకు. ఇది లేదంటే ఇదివరకు ఏముంది, నీకు కాంపిటీషన్ లేనప్పుడు దూరదర్శన్ వాళ్ళు ఏదో ఒక కెమెరా పెట్టేవాళ్ళు అనుకుంటా. కొన్ని పాత యూట్యూబ్ వీడియో చూస్తే కనిపిస్తుంది, ఏదో ఒక కెమెరా ఉండేది అంతే, అది అంతే అయిపోయింది. అంటే అంతకుముందు ఉన్నదంతా కూడా ఎంతసేపు ఆడియో ఉండేది. ఆడియో ఉన్నంతసేపు కొంతమంది మాత్రమే. అప్పట్లో 70s కూడా చెప్పేవాళ్ళు ఇంటికి ఒక రేడియో ఉంటే చాలా గొప్ప అని. అయినా ఉన్నా కానీ వినేవాళ్ళు ఎంతమంది. తర్వాత 80sలో స్లోగా టీవీస్ వచ్చి, అది కూడా కలర్ టీవీస్ వచ్చి, ఆ లైవ్ మ్యాచ్లు వచ్చిన దగ్గర నుంచి ఇది బాగా పుంజుకుంది ఆట అన్నది, పాపులారిటీ అన్నది. అక్కడ నుంచే ఇంకా మెల్లిమెల్లిగా లిబరలైజేషన్ వల్ల. నా చిన్నప్పుడు కూడా వీధికో టీవీ ఉండేది అంతే. ఏదైనా మ్యాచ్ వచ్చిందంటే అందరూ అక్కడికే పరిగెత్తేవాళ్ళు. అదొక మినీ స్టేడియం లాగా ఒకే ఇంట్లో కూర్చొని అందరూ మ్యాచ్ చూడటం అదొక సరదాగా ఉండేది. ఆ తర్వాత స్లోగా 90sలో మనకి ఇది హిందూ గ్రూప్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ స్టార్ ఒకటి మ్యాగజైన్, అదొకటి బాగుండేది. సో దీస్ ఆల్ హెల్ప్డ్ స్లోగా. అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీయే ఎక్కువ హెల్ప్ చేసింది గేమ్కి పాపులర్ అవడానికి, అలాగే ఫేమస్ అవడానికి, ఇంకా అడ్వాన్స్ అవడానికి కూడా. అసలు ఇంకోటి అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు మనం అదే FDI వచ్చింది, నీకు అంత పెద్ద పెద్ద ఫారిన్ బ్రాండ్స్ ఇండియాకి వచ్చాయి అంటున్నావు. అప్పుడు కోకా-కోలా యాడ్స్, బూస్ట్ యాడ్స్, వీటిలలో క్రికెటర్స్ రావడం, అదబ్బా అసలు అది ఇవి మిస్ అవుతున్నాను నేను. అప్పట్లో ఎట్లుండేదంటే కోక్కి వీళ్ళు సచిన్తో చేస్తే పెప్సీతో నీకు గంగూలీతో చేసేదో నీకు వాళ్ళిద్దరికి రైవల్రీ లాగా ఏదో పెట్టడం యాడ్స్, ఇట్లాంటివన్నీ మిస్ అవుతున్నా. అసలు అవి చాలా బాగుండేవి. ఆటగాళ్ళుగా వాళ్ళు ఫేమస్ అయిన తర్వాత ఈ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళందరూ వాళ్ళని ఇంకా ఫేమస్ చేశారు. ఈ కాంట్రాక్ట్స్ అవన్నీ ఎక్కువ అప్పుడే అనుకుంటా. ఓకే గౌతమ్ గారు, ఇందాక మీరు లైక్ కామెంటరీ విషయం ప్రస్తావించినప్పుడు, ఈ వన్డే క్రికెట్ రెవల్యూషన్ ఇదంతా మాట్లాడుకున్నప్పుడు కామెంటరీ గురించి కూడా ఒక విషయం మాట్లాడారు. సో అంటే అప్పట్లో ఉన్న కామెంటరీ స్టాండర్డ్స్కి ఇప్పుడున్న కామెంటరీ స్టాండర్డ్స్కి డెఫినెట్లీ ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే ఉందన్న మాట అయితే వాస్తవమే. కానీ అంటే ఒకప్పుడు క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ బికాజ్ క్రికెటర్ అయినంత మాత్రాన క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ ఈజీగా వస్తుంది అనే మాట అది అపోహది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ గమనిస్తే చాలామంది అంటే రీసెంట్గా రిటైర్ అయిన క్రికెటర్స్ అవ్వచ్చు, అలాగే అంతకుముందు క్రికెట్ గేమ్ అంటే అట్ సమ్ లెవెల్ రంజీ ఆడినా సరే, లేదు డొమెస్టిక్ లెవెల్ ఇట్లా ఆడి కామెంటరీ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు క్రికెట్లో, అన్ని కంట్రీస్లో ఉన్నారు. సో అంటే లిజనర్స్లో ఉండే ఒక కామన్ క్రిటిసిజం ఏంటంటే, ఎందుకు జస్ట్ క్రికెటర్ అయినందు మాత్రాన వాళ్ళకి డైరెక్ట్గా అంటే ఆఫ్ కోర్స్ యాక్సెస్ అదంతా ఈజీ అవుతుంది కామెంటరీ అవ్వడానికి, ఛాన్సెస్ రావడం ఇవన్నీ కూడా. బట్ క్వాలిటీ విషయంలో, కామెంటరీ క్వాలిటీ విషయంలో ఇప్పుడు అప్పట్లో రిచీ బెనో కామెంటరీ దగ్గర నుండి ఇప్పుడు ఉండే ఐపీఎల్లో మసాలా ఉండేటువంటి కామెంటరీ స్టాండర్డ్స్కి మీరు చాలా డిఫరెన్స్ ఉందనే మాటని ఒప్పుకుంటారా? అండ్ అలాగే ఈ కామెంటరీ స్టాండర్డ్స్ పర్టికులర్గా మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి అప్పటికి ఇప్పటికి? నేను గమనించిన వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు అదే అప్పట్లో వాళ్ళ కామెంటరీ టోనీ గ్రేగ్ కానీ, రిచీ బెనార్డ్ కానీ, వాళ్ళ కామెంటరీ అంతా కూడా ఎక్కువ గేమ్ ఫోకస్డే ఉండేది. వేరే వాటి మీద ఇంకా ఈ కంపారిజన్స్ ఇవి ఎక్కువ ఉండకపోయేటివి. సో గేమ్ ఫోకస్డ్, వాళ్ళు ఏదన్నా ఒక షాట్ కొట్టినా కూడా ఆ షాట్ని ఎక్కువసేపు వర్ణించటం, సో మళ్ళీ షాట్ వచ్చేంత వరకు దాన్నే వర్ణన సాగుతూ ఉండేది. వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇట్స్ మోర్ అంటూ ఎవ్రీథింగ్. లైక్ ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత కామెంటరీ అన్నదాన్ని అన్ని రకాలుగా అయిపోయింది. సో ఈవెన్ ఇఫ్ యూ సే మనకి సిద్ధు కామెంటరీ ఉండేది ఇంతకుముందు. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఫన్నీ సైడ్, సో టు అట్రాక్ట్ యూత్ అనమాట. సో అది క్రికెట్ కన్నా కూడా చాలా ఫన్నీగా, క్రికెట్ ఉంటుంది అందులో బట్ మోర్ ఆఫ్ ఫన్నీగా ఉంటుంది ఆయన కామెంట్స్ అంతా కూడా. ఫన్ సృష్టించడానికి సిద్ధు కామెంటరీ స్పెషల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి వీరేందర్ సెహ్వాగ్ ఇన్ హిందీ కామెంటరీ, సో ఆయనది కూడా కొంచెం విట్టిగా, అంటే టు అట్రాక్ట్ ద యూత్ మోస్ట్ లైక్లీ అలాగా కామెంటరీ. ఇంతకుముందు కామెంటేటర్స్ అందరూ కూడా కొంచెం సీరియస్గా ఓన్లీ టు దట్ గేమ్ అంతవరకే ఉండేది. నేను క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడైతే ప్రస్తుతం ఎలా ఉంది అంటే,
కామెంటరీ వింటూ ESPNలో కామెంటరీ చదువుతూ ఉంటా. అంటే ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ లైక్ ఏదైనా ఒక షాట్ కొట్టినా కానీ ఒకటి ఏదైనా చేసినా కానీ క్రికెట్లో దాన్ని 100% ఆస్వాదించాలి అని ఇది ఎక్కువైంది. ఇంతకుముందు ఏదో ఓన్లీ కళ్ళప్పగించి చూసేవాళ్ళం కాదు, ఇప్పుడు కళ్ళప్పగించి చూడటమే కాదు చెవులతో వినటము, మళ్ళీ మొబైల్లోనూ లేదా ల్యాప్టాప్లోనూ బ్రౌజ్ చేస్తూ చదవటం, ఇవి ఇన్ని రకాలుగా అయ్యిందనమాట. అంటే అప్పట్లో అంటే నాకు తెలిసి షార్జాలో అప్పుడు గంగూలీ స్పిన్నర్స్ని స్టేడియం బయటకు కొట్టినప్పుడు టోనీ గ్రెగ్ కామెంటరీ నాకు తెలిసి ఇప్పటికీ కూడా చాలామంది చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. సో అది టోనీ గ్రెగ్ ఆ స్టైల్ ఆ రోజుల నుంచి ఇప్పుడు రీసెంట్గా నాకు ఇంకా గుర్తుంది మొన్న జరిగిన IPLలో. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 4కి కూడా వాళ్ళు డిఫాల్ట్గా ఇప్పుడు ఒక కొన్ని యాడ్స్ని ప్రమోట్ చేసే క్రమంలో వాళ్ళు ఏంటంటే ఆ పేరు ఆ బ్రాండ్ ఏదైతే వాళ్ళ స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ పేరు చెప్పి అప్పుడు షార్ట్ గురించి చెప్పే రోజులకు వచ్చేసాం మనం. అంటే మొన్న కామెంటరీలో ఒక ఆయన పేరు చెప్పను, బట్ ఆయన అంటే అది ఒక యాక్చువల్గా 6కి వాడాల్సిన యాడ్ అది ఆయన అవుట్కి వాడేశాడు అనమాట. అది అవుట్ అయినప్పుడు ఒకళ్ళు క్యాచ్ పెడితే దానికి వాడేశాడు. సో అది కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఒక ఫుల్ జోక్ అయిపోయింది. అంటే నిజంగా ఈ యాడ్స్ మార్కెటింగ్ వీళ్ళు తెలిసిన వాళ్ళు అయితే పిచ్చిగా నవ్వుకుంటారు, బట్ క్రికెట్ ఆడియన్స్ కూడా మరీ ఈ యాడ్స్ని టూ మచ్గా తీసుకొచ్చి ఒక 4కి 6కి అవుట్కి వాటిల్లో కూడా పెట్టేయడం వల్ల కామెంటరీ స్టాండర్డ్స్ కొన్ని పర్టికులర్ టోర్నమెంట్స్లో సఫర్ అవుతుందనే మాట అయితే వాస్తవం. బట్ మీరు చెప్పినట్టుగా ఫార్మర్ ప్లేయర్స్ వాళ్ళు రావడం వల్ల ఇన్పుట్స్ వల్ల ఖచ్చితంగా ఒక యూజర్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అంటే లిస్నింగ్ ఎక్స్పీరియన్స్ అవచ్చు, క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అయినాయి. అండ్ డెఫినెట్లీ వాళ్ళ స్టోరీస్ అవన్నీ పంచుకున్నప్పుడు ఇంకా అది మంచి వాళ్ళకి ఇట్ యాడ్స్ టు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ దట్ ద లిజనర్ రియల్లీ వాంట్స్ టు నో. అంటే మీకు తెలుగు క్రికెట్ ఫాలో అవ్వడానికి ఎక్కువ సోర్స్లు ఏముండే ఆ రోజుల్లో? అంటే తెలుగు క్రికెట్కి ఫాలో అవడానికి ఎక్కువ సోర్సులు అంటే తెలుగు న్యూస్ పేపర్లే. ఇంకా ప్రత్యేకంగా ఏదైనా షోలు కానీ ఇంకా దూరదర్శన్లో ఏదైనా కార్యక్రమాలు ఏమైనా నడిచాయి అంటే తెలుగులో క్రికెట్ గురించి ఏదైనా విశ్లేషించడానికి కానీ లేదు ఏదైనా క్రికెట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగాయి అప్పట్లో? తెలుగులో నడిచేవి కాదు, కొంచెం హిందీలో నడిచేవి, అదే మనకి ఉండేది. ఎప్పుడైనా రేడియోలో కొంచెం వచ్చేది తెలుగులో విశ్లేషణ, అంతేగాని ప్రత్యేకంగా ఇలాగ ప్రోగ్రామ్స్ అంటూ నేనైతే వినలేదు. హిందీలో వచ్చేవి, హిందీలో DD వాళ్ళు ఇచ్చేవాళ్ళు స్పెషల్గా. ఆయన నాకు గుర్తున్నంత వరకు నరోత్తమ్ పూరి అని ఒక యాంకర్ ఉండేవాళ్ళు, ఆయన బాగా చేసేవాళ్ళు, హిందీలో వచ్చేవి. అప్పుడే మాకు చిన్నప్పుడు హిందీలో ఈ క్రికెటర్స్ని ఏమంటారు అన్నది కూడా కొంచెం అలవాటైంది. వాళ్ళు అంటే బౌలర్ని గేంద్ బాజ్ అని, బ్యాట్స్మెన్ని బల్లేబాజ్ అని ఇలా అనేవాళ్ళు. అలాగ మనకి తెలుగులో అయితే ఇప్పటికీ లేదు, మనం బ్యాట్స్మెన్ బౌలర్ అని అంటాం. ఆ పదాలు ఓన్లీ హిందీలోనే ఉండిపోయాయి. తెలుగులో స్పెసిఫిక్గా అంటూ ఏం లేవు. తెలుగులో ఎక్కువ న్యూస్ పేపర్సే, న్యూస్ జర్నలిస్టులు వాళ్ళకి అంటే ఈ స్పోర్ట్స్ ఈ క్రికెట్ ఇవన్నీ పెరిగినప్పుడు స్పెషల్గా దే హ్యాడ్ దిస్ డస్క్ అంటే ఒక క్రీడా విభాగం ఉండి దానికి ఒక జర్నలిస్టులు ఉండి వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్సైటింగ్గా రాసేవాళ్ళు. నేను బాగా ఎంజాయ్ చేసి చదివింది అయితే కనుక, ఇప్పటికీ చదివేది కనుక ఇంగ్లీష్లో హిందూలో విజయ్ లోక్పల్లి అనే ఆయన రాస్తారు. సో ఆయన చాలా బాగా రాసేవాళ్ళు. ఆయనది నాకు అవగాహన ఉన్నంత వరకు నేను అది ఆయనది చదివేవాడిని. తెలుగు యాజ్ యూజువల్ ఈనాడు, మెనీ న్యూస్ పేపర్స్, ఈనాడు, వార్త, ఎవరు బాగా మంచి హెడ్డింగ్ పెడితే అట్రాక్టివ్ హెడ్డింగ్ పట్టుకొచ్చేయడం, చదివేయటం. అలా మీకు ఇప్పటికీ మీరు మర్చిపోలేనటువంటి హెడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా తెలుగులో? అంటే సినిమాలో లారీ డి ముగ్గురు టా అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి హెడ్లైన్స్ క్రికెట్ పరంగా ఏమైనా ఉన్నాయా తెలుగులో? కరుణించిన వరుణుడు, ఏదైనా మ్యాచ్ మనం ఓడిపోయేస్తే ఇదిలో ఉంటే అక్కడ కరెక్ట్గా వర్షం పడితే కరుణించిన వరుణుడు ఇలా రాసేవాళ్ళు. అంటే వర్షం పడింది, మనం సేవ్ అయ్యాం మ్యాచ్, అలా ఇట్లా కొన్ని ఫన్నీగా ఉండేవి హెడ్లైన్స్. అంటే ఇంకొకటి అంటే మీరు చిన్న టౌన్స్లో పెరిగారని చెప్తున్నారు కదా, మీరంతా ఆల్ ఓవర్ వరంగల్ కానీ కరీంనగర్ కానీ అలా మీరు ఉంటూ వచ్చారని చెప్పారు మాకు ఇందాక.
సో మీకు అక్కడ ఎస్పెషల్లీ నీకు సిటీస్లో అంటే ఇంగ్లీష్ అంటే కొంచెం స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండడం, పిల్లలు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలడం ఇదంతా ఉండేది. మీరు అక్కడ మీరు గమనించింది ఏంటి? మీకు ఎప్పుడైనా అనిపించింది అరే తెలుగులో కామెంటరీ ఎందుకు ఉండట్లేదు క్రికెట్కి, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, కానీ తెలుగులో ఎందుకు ఉండట్లేదు, ఉండాలి కదా అని మీకు అనిపించేదా? మీ చుట్టుపక్కల కానీ మీకు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ? అనిపించేది. చిన్నప్పుడు అయితే కామెంటరీ అర్థమయ్యేది కాదు, అసలు ఏం జరుగుతుందో అంత అర్థమయ్యేది కాదు. ఎంతసేపు మనకి అప్పుడు తెలిసింది ఏంటంటే బాల్ వేసాడు, వాడు రన్ కొట్టాడు, ఇంతవరకే తెలుసు. అర్థం కాని పాటలు ఏంటి అంటే వాళ్ళు చెప్పేవి ఆ కామెంటరీలో ఆ ఫీల్డింగ్ పొజిషన్స్ చెప్పేవాళ్ళు. ఆ ఫీల్డింగ్ పొజిషన్స్ చెప్పినప్పుడు ఇది ఏంటిది అసలు, వాడు బాల్ ఎక్కడ కొట్టాడు, వీడు ఏంటి చెప్తున్నాడు, అసలు మిడ్ వికెట్ అంటే ఏంటి, మిడ్ ఆన్ అంటే ఏంటి, లేదా థర్డ్ మ్యాన్ అంటే ఏంటి, స్క్వేర్ లెగ్ ఏంటి, స్క్వేర్ కట్ ఏంటి, అసలు ఈ పదాలు ఏవి అర్థమయ్యేవి కావు చిన్నప్పుడు. నేను గ్రాడ్యుయేషన్కి వచ్చేంత వరకు నాకు వేటి మీద సరిగైన అవగాహన లేదు. ఇంకా ఎల్బిడబ్ల్యూ అయితే మా చిన్నప్పుడు ఉన్న అవగాహన ఏంటంటే వాడు బాల్ వేస్తాడు, కాలుకి తగిలితే ఎల్బిడబ్ల్యూఏ, దానికి రూల్స్ కూడా తెలియవు. దానికి అది కూడా బాగా అర్థం అవడానికి కారణం కూడా మళ్ళీ అగైన్ ఇన్ 2000s అండ్ ఆల్, ఇన్ ఎర్లీ 2000s అండ్ ఆల్ దే గాట్ దిస్ DRS, డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఫర్ ఎల్బిడబ్ల్యూ. అవి తీసుకొచ్చి ఆ లైన్ వేసి ఆ వికెట్స్కి మధ్యలో వాళ్ళు బాల్ ట్రాకింగ్ చూపించి ఇదంతా చేసినప్పుడు అప్పుడు బాగా అవగాహన వచ్చింది. అమ్మ, ఎల్బిడబ్ల్యూ అంటే దీనిలో ఇంత కాన్సెప్ట్ ఉందా, ఇంత చేశారా అని. తర్వాత వాళ్ళు మళ్ళా ఈ గ్రౌండ్ మ్యాప్స్ వేసి షార్ట్ కొట్టిందంతా ఏరియా వైజ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు తెలిసిందనమాట, ఓకే మిడ్ వికెట్ రీజన్ అంటే ఇది, లాంగ్ ఆన్ అంటే ఇది, లాంగ్ ఆఫ్ అంటే ఇది, స్క్వేర్ లెగ్ బౌండరీ అంటే అది, థర్డ్ మ్యాన్ అంటే వెనకాల ఉండేది, అలాగా ఫైన్ లెగ్ అంటే లెగ్ సైడ్ వెనకాల ఉండేది అని, ఆఫ్ సైడ్ అంటే ఏంటి, ఆన్ సైడ్ అంటే ఏంటి. ఈ పదాలన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేవి చిన్నప్పుడు కామెంటరీ వింటుంటే. అంటే వాళ్ళు గట్టిగా అరుస్తారు 6 కొట్టినప్పుడు, బౌండరీ కొట్టినప్పుడు, అప్పుడు మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ ఏందో కామెంటరీ ఉండేది. మోర్ ఆర్ లెస్ జనాలందరూ చుట్టూ ఉండి ఏదో ఆరవటం, చప్పట్లు కొట్టడం చేస్తుంటే అదొక ఎక్సైట్మెంట్, పంప్ అప్ ఆఫ్ అడ్రినలిన్. అలా చూసేవాళ్ళం. గెలిస్తే అదొక ఆనందం, ఓడిపోతే ఒక బాధ, అలాగా. కానీ మరి అంటే ఇప్పుడు చూసుకుంటే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కానీ సోనీ వాళ్ళు కానీ తెలుగు కామెంటరీ ఫీడ్ ఇస్తున్నారు, తెలుగు ఛానల్ కూడా ఉంది స్టార్ స్పోర్ట్స్ తెలుగు. సో ఇప్పుడు మీకు కానీ ఆ కామెంటరీ ఇప్పుడు వినసొంపుగా ఉందనుకుంటున్నారా, లేదంటే ఓరి నాయనో నాకొద్దు నాయన ఇది అని మీరు ఇంగ్లీష్కి మార్చేస్తారా మీరు? బాగానే ఉంటుంది, నాట్ వెరీ బాగానే ఉంటుంది. తెలుగు కామెంటరీ, హిందీ కామెంటరీ, అన్ని కామెంటరీలు నేను విన్నాను. అంటే నేను విన్నది 3 లాంగ్వేజ్లు. తెలుగు మనకి వచ్చేసి తెలుగు ఒకటి, హిందీ ఒకటి అండ్ ఇంగ్లీష్ ఒకటి మెయిన్గా. తెలుగు మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ చారిటీ మ్యాచెస్లోంచి స్టార్ట్ అయింది తెలుగు కామెంటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతకుముందు తెలుగు కామెంటరీ ఎవరు స్టార్ట్ చేయలేదు. మనకి ఈ క్రికెట్ మామూలు సినిమా వాళ్ళు అందరూ చారిటీ మ్యాచెస్లో అప్పుడు అంటే సిటీ కేబుల్ వాళ్ళు ఎట్లయితే వినాయక నిమజ్జనం కామెంటరీ ఇస్తారో సిటీ కేబుల్ వాళ్ళు అట్లా ఉండేది నీ క్రికెట్ కామెంటరీ కూడా. సిటీ కేబుల్ వాళ్ళు చారిటీ మ్యాచెస్ అదిగో వినాయకుడు ఎక్కడ చూసినా వినాయకుడు అదిగో ఎంత అందమైన వినాయకుడు ఇట్లా అన్నట్టు అదిగో ఎంత మంచి షార్ట్ ఇట్లా ఉండేవా ఆ మ్యాచ్లకు అప్పట్లో గుర్తున్నా. ఇనీషియల్గా అయితే తెలుగులో అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అంటే అది మేబీ డ్యూ టు కాస్ట్ ఫ్యాక్టరీ అనుకోవాలి వాళ్ళు కూడా. అగైన్ అలా స్టార్ట్ అయ్యి అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కామెంటరీ దాకా వచ్చాం. మనకి రీచ్ కోసం వీళ్ళు ఇన్ని భాషల్లో కామెంటరీ ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం అండ్ మనం తప్పకుండా అభినందించాలి. బాగుంటుంది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్లో 1-2 years ఇప్పుడు బాగుంది. రాబోయే కాలంలో మేబీ మేసి మనకి ఒక తెలుగులో కూడా ఒక హర్ష భోగ్లే లాంటి కామెంటేటర్ని చూస్తాము. సో అలా ఇక్కడ కూడా ఒక ఎక్సైటింగ్ తెలుగు కామెంటేటర్ రావచ్చేమో. వ్యాఖ్యాతలు వస్తున్నారు చాలామంది, టీవీ యాంకర్స్ మనం వీఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్. సో లైక్ దట్ మేబీ ఇన్ ఫ్యూచర్, ఇన్ కమింగ్ డేస్ వీ మే బీ అట్రాక్టెడ్
చాలామందికి మనం ఒక తెలుగు కామెంటేటర్, క్రికెట్ కామెంటేటర్ లేదా ఈ కబడ్డీ, ప్రో కబడ్డీ లీగ్స్ ఇవన్నీ కూడా తెలుగు కామెంటరీస్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో కూడా మేబీ సమ్వేర్ దే మే గుడ్ ఫైండ్ వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి, నాట్ ఏ బ్యాడ్ థింగ్, బట్ ఇంకా బాగుంటే బాగుంటుంది. అవును గౌతమ్ గారు, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇందాక ఐపీఎల్ వచ్చేసింది, చాలా మారిపోయింది అది ఇది, అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఉండేవి అంతా మాట్లాడుకున్నాం కదా. మీకు అసలు అంటే మీ కంఫర్ట్ లెవెల్ ఏంటి అసలు జనరల్గా? అంటే ఈ జనరేషన్ అయితే మరి ఐపీఎల్ ఎరా మారిపోయింది, జనాలు పిల్లలు కూడా చూడడం వేరేగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు మీరు ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు ఉన్న రోజుల నుంచి వన్డే మ్యాచెస్ ఎక్కువగా ఉండే రోజులు చూశారు. తర్వాత ఇప్పుడు వన్డే మ్యాచెస్ అయితే బోర్ కొట్టడం మొదలెట్టినాయి. అసలు జనాలకి లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఫార్మాట్ ఇప్పుడు వన్డే మ్యాచెస్ అయిపోయింది. అందరూ T20 మీద పడ్డారు. నీకు ఆర్గనైజర్స్ కూడా T20 సిరీస్లు పెంచుతున్నారు, నీకు ఓడిఐ సిరీస్లు తగ్గించేసి. మీ కంఫర్ట్లో లేండి, మీరు ఏ ఫార్మాట్ ఎంజాయ్ చేస్తారు? నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేది అయితే పర్సనల్గా అయితే టెస్ట్ క్రికెటే అండి. ఈ రెండు ఫార్మాట్స్ నాకు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓడిఐ. నాకు తెలిసిందైతే అవే. T20 ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ఫన్ క్రికెట్. అందులో మనకి రియల్ టాలెంట్ కన్నా కూడా ఫన్నే ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. కోర్స్ క్రికెట్ ఆటని చాలా స్పీడ్ చేసేసారు T20 గేమ్లో. కానీ టెస్ట్ మ్యాచెస్లో ఏంటంటే మీ గ్రిట్, మీ యొక్క పేషెన్స్, మీ యొక్క రియల్ స్ట్రెంగ్త్ అన్నది తెలుస్తుంది అనమాట. ఆ కండిషన్స్కి అలవాటు పడటం. ఫస్ట్ డే ఒకలా ఉంటుంది, సెకండ్ డే ఒకలా ఉంటుంది, థర్డ్ డే ఒకలా ఉంటుంది, ఫైనల్ డే ఒకలా ఉంటుంది. సెషన్కి మారుతూ ఉంటుంది. బౌలర్స్ లాంగ్ స్పెల్స్ వేస్తూ ఉంటారు. ఈ లిమిటేషన్స్ ఏముండవు. 10 ఓవర్లు వేయాలి, 4 ఓవర్లు వేయాలి, 3 ఓవర్లు వేయాలి, ఇలాంటివి ఏవి ఉండవు. సో ఫ్రీ హ్యాండ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఏవి ఉండవు. సో రియల్ టాలెంట్, అంతా తెలిసేది మటుకు టెస్ట్ క్రికెట్లోనే. ఎప్పటికైనా టెస్ట్ క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ క్రికెట్. వేరేది ఎన్ని వచ్చినా కానీ అవంతా కూడా మాడిఫైడ్, అంటే టు ప్రొవైడ్ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దాన్ని రెడ్యూస్ చేశారు. వన్ డేలో అయిపోయేటట్టు ఫస్ట్ 60 ఓవర్స్ పెట్టారు. 60 ఓవర్స్ కూడా బాగా లెంగ్దీ అయిపోయింది. సో దాన్ని 50 ఓవర్స్ చేశారు. 50 ఓవర్స్ తర్వాత కూడా చెప్పా కదా, 92 ఆ టైంలో మనకి ఓన్లీ హార్డ్లీ 5 రన్ రేట్, 6 రన్ రేటు, వెరీ లెస్ మ్యాచెస్ ఉండేవి. తర్వాత దాన్ని కొంచెం ఇంకా స్పీడ్గా అయింది. ఎక్సైట్మెంట్ కోసం ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ పెంచేసి, పవర్ ప్లేస్ పెంచేసి మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళారు. అది అవును. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు T20 నుంచి 100 కూడా వచ్చేసాం మనం. అసలు తలుచుకుంటే చిత్రంగా అనిపిస్తుంది ఆ వన్డే క్రికెట్. నేను చిన్నప్పుడు వన్డే క్రికెట్ చూస్తున్నప్పుడు అబ్బాయి ఎంత ఎక్సైటింగ్ ఉండేదో అసలు. అందరు కూడా ఎట్లా అనేవాళ్ళంటే టెస్ట్ క్రికెట్ బోర్రా, వన్డే క్రికెట్ అంటే బాగుంటుంది మంచిగా అని. కానీ అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే వన్డే క్రికెట్ మ్యాచ్ స్కోర్ కార్డులు చూస్తే 270 విన్నింగ్ స్కోర్, 270 ఉంటే మ్యాచ్ ఇట్లా అవతల టీం ముక్కుకుంటూ రన్ బాల్ ఉంటే లాస్ట్ 40 రన్స్ 40 బాల్స్ ఉంటే కూడా ఇంకా మనం చూడడం మ్యాచ్, అరే వీళ్ళు ఇంకా బౌలింగ్ టీంకి ఛాన్స్ ఉందా అది ఇది అని అట్లా కూర్చొని చూస్తుండేవాళ్ళం టీవీకి అతుక్కుపోయి. కానీ ఇప్పుడు అసలు ఎంత మారిపోయింది అసలు. నీకు టీములు 350 కొడితే కూడా ఈజీగా చేసేస్తున్నారు అసలు. నీకు అంటే ఓ రకంగా వన్డే క్రికెట్ చాలా బోరింగ్ అయిపోయింది. ఎందుకంటే కాంటెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది అసలు. నీకు అదే ఇప్పుడు రన్ బాల్ ఉంటే ఇదివరకు ఇంట్రెస్టింగ్ ఉండేది, ఇప్పుడు రన్ బాల్ ఉంటే ఈజీ. నీకు ఓన్లీ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్ అంటే ఒక టీం 400 కొట్టి ఇంకో టీం 400 చేజ్ చేయడానికి పోతుంటుంది చూడు, అప్పుడు తప్ప నీకు వన్డే క్రికెట్లో ఇప్పుడు మజా ఏం లేదు. ఇప్పుడు అవతల టీం 220 230 కొట్టింది అనుకోండి, నీకు నీకు డిఫెండింగ్ టీం అది డిఫెండ్ చేయలేరని మనకు తెలుసు 100% అసలు. దానికి భిన్నంగా అంటే నీకు మనం పోయినాడు వరల్డ్ కప్లో కానీ నీకు 240 250తోనే సెమీఫైనల్ ఫైనల్స్ అట్లా నీకు ఎక్సైటింగ్ మ్యాచెస్ అయినాయి. కానీ బట్ అది మాత్రం ఈ మధ్య రేర్ అయిపోయింది. పిచ్చెస్ కానీ నీకు ప్లేయర్స్ స్ట్రాటజీస్ కానీ నీకు ప్లేయర్స్ ఎబిలిటీస్ కానీ చూస్తే అంతే. ఇప్పుడు అంటే బాల్స్లో తేడా వచ్చేసింది. ఫస్ట్లో రెడ్ బాలే వాడేవాళ్ళు వన్డేకి, టెస్ట్ మ్యాచ్కి. ఇప్పుడేమో వైట్ బాల్ వాడుతున్నారు. మళ్ళీ కొత్తగా డే నైట్ టెస్ట్లని పింక్ బాల్ అని వచ్చింది. ఇంతకుముందు ఒకటే బాల్ ఉండేది. ఇవన్నీ కూడా దే యాడింగ్ అట్రాక్షన్ టు ద గేమ్ అనమాట. చేంజింగ్ టైమ్స్, అంటే టైం వల్ల ఇవన్నీ. ఇప్పుడు మా పిల్లలు దే ఆర్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ IPL, ఎందుకంటే క్విక్గా అయిపోతుంది.
వాళ్ళకు ఉన్న టైంలో టక్మని చూసేయచ్చు, వెళ్ళిపోవచ్చు. అది వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దెమ్ ఈజ్, నాకు వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు నాకు అంతమంది పేర్లు కూడా తెలియవు. నాకు తెలిసినవే 2 పేర్లు. వాళ్ళకి ఇప్పుడు చాలామంది పేర్లు తెలుసు, కంట్రీస్ తెలుసు, వాళ్ళ స్టాట్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఆల్ బికాస్ ఆఫ్ మీడియా. దట్స్ ఆల్. వాళ్ళకి ఎంత కూడా అవగాహన, వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడే సగం అబ్జార్బ్ అయిపోతుంది వాళ్ళలోకి. సో దే ఆర్ సీయింగ్ అండ్ దే ఆర్ లర్నింగ్ ద గేమ్ వైల్ సీయింగ్ ఓన్లీ. మరి వాళ్ళు టెస్ట్ క్రికెట్ని ఏమాత్రం నీకు వాళ్ళు అభినందిస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు టెస్ట్ క్రికెట్ మరి కరెంట్ జనరేషన్, అంటే మన నేటి యువత మీ పిల్లల్ని చూస్తున్నారు. అట్లీస్ట్ చూడకుండా అయితే ఉండట్లేదు, చూస్తున్నారు. బట్ ఏంటంటే ఈ ఫాస్ట్ పేస్ నుంచి అది కొంచెం చేంజ్ అవ్వడానికి మోర్ ఆఫ్ మనకి మన బ్రిస్బేన్ లాంటి గేములు ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళు మోర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఇది కూడా ఆ క్రికెట్ స్పీడ్ అవటం వల్లనే అది సాధ్యపడింది. అదే ఓల్డ్ డే క్రికెట్ ఉండుంటే బ్రిస్బేన్లో 370 చేర్ చేయాలంటే ఆలోచించేవాళ్ళే అందరూ. ఈ స్పీడ్ క్రికెట్ వల్లే అది సాధ్యపడింది. మనం 300+ టార్గెట్ని చేజ్ చేయడం, అది ఫైనల్ డే చేజ్ చేయడం అన్నది ఆ స్పీడ్ క్రికెట్ లేకపోయి ఉంటే చాలామంది ఓల్డెన్ డేస్ 1970s 80s గేమ్స్ అయితే కనుక మోస్ట్ లైక్లీ ఇది డ్రా చేసుకుంటే చాలిపు అనే ఇదిలో ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు అందరూ కూడా విన్ కోసం ఆడాలి, మనం ఎలా అయినా సరే విన్ చేయాలి అన్నది చూస్తున్నారంటే కూడా అది కూడా ఒక మంచి పరిణామం ఈ చేంజింగ్ గేమ్ టైమ్స్లో. ఈ మారుతూ వచ్చి మనకి ఇంత చేజ్ చేస్తున్నారు, ఇది చాలా ఫ్రీక్వెంట్ అయింది. ఇలాంటి గేమ్స్ కనుక మళ్ళీ ఇంకా మనకి టీమ్స్ కనుక అంత పోటాపోటీగా ఆడగలిగితే దెన్ మెనీ పీపుల్, చాలామంది అట్రాక్ట్ అవుతారు మళ్ళీ టెస్ట్ క్రికెట్కి. ఓకే, సో మరి మీ పిల్లలు మిమ్మల్ని ఏమైనా ఇప్పుడు గేమ్ చూస్తున్నప్పుడు మీకు ఏమైనా క్యూరియస్ క్వశ్చన్స్ అడిగితే లైక్ హౌ డు యూ ఆన్సర్ దెమ్? నేను వాళ్ళకి సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్సైటింగ్గా ఉండేవి నేను చెప్పేది ఏంటంటే, వాడు ఎలాంటి బాల్ అన్న వేసినా సరే 6 కొడితే ఇది ఎలా 6 వెళ్ళింది, లేదా నన్ను అడిగే క్వశ్చన్లు ఏంటంటే, మొన్న IPL జరుగుతున్నప్పుడు హెలికాప్టర్ షాట్ అంటే ఏంటి, అసలు అది హెలికాప్టర్ షాట్ అని ఎందుకు అంటారు, లేదా స్క్వేర్ కట్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు స్క్వేర్ కట్ అంటారు. అంటే నాకు చిన్నప్పుడు ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఇంగ్లీష్ కామెంటరీ నేను అడిగిన వాళ్ళని కూడా నేను కూడా అడగలేదు. నేను సరేలే తెలుస్తుందిలే మెల్లిగా అనుకునేవాడిని. వీళ్ళు టీవీ చూస్తూ నన్ను అడుగుతున్నారు. లేదా ఎవరో ఫ్రెండ్స్, లేదా వాళ్ళు కింద స్ట్రీట్ క్రికెట్ ఆడినప్పుడు ఎవరో అని, లేదా కొంచెం అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే, అరే నువ్వు హెలికాప్టర్ షాట్ కొట్టావురా అంటే, నేను కొట్టింది హెలికాప్టర్ షాటా అని వాడి ఇంటి దాకా నాకు తీసుకొచ్చి, నేను ఇలా కొట్టాను నాన్న, ఇది హెలికాప్టర్ షాటేనా కాదా ఆయన అడగటం. సో వాడికి మళ్ళీ నేను ఆ మ్యాచ్ చూసేటప్పుడు ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని, ఎవరైనా షాట్ ట్రై చేస్తే ఇదిగో ఇది మొన్న అడిగావు కదా హెలికాప్టర్ షాట్, ఇగో ఇలా కొట్టాడు, ఇప్పుడు ఇది కొట్టింది హెలికాప్టర్ షాట్. లేదు ఇంకొకటి స్కూప్ అంటే ఏంటి, స్వీప్ షాట్ అంటే ఏంటి. ఆ స్వీప్ షాట్ అన్నది చెప్పడం నాకు చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య క్రికెట్లో స్వీప్ అన్నది చాలా అరుదుగా అయిపోయింది. 90sలో స్వీప్ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా ఉండేది, ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది స్వీప్ షాట్ అన్నది. వెరీ రేర్, కొంతమంది క్రికెటర్స్ మాత్రమే ఆడుతున్నారు. అది మొన్న మా అబ్బాయి అడిగినప్పుడు చూపించడానికి ఎంత ట్రై చేశానో, చాలా రేర్గా. అంటే ఒక చీపర్ వాడు ఉంటే సరిపోయింది నాకు తెలిసి. అంటే వాడికి లైవ్గా చూపించడానికి నాకు ఎవరైనా ఏదైనా మ్యాచ్లో కొడతారేమో అని చూస్తుంటే ఎవరూ ఆడట్లేదు స్వీప్ షాటు. అలాగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంటే LBW అయినప్పుడు అడుగుతారు మోర్ క్యూరియస్, ఇది ఎందుకు LBW, అసలు ఎలా LBW అని. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడమే సరిపోతుంది నాకు. అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ క్రికెట్ ఫాలోయింగ్కి మనం ఇప్పుడు ఆలోచించుకుంటే ఒక రకంగా ఇప్పుడు నా చిన్నప్పుడు చూసుకుందామండి, నా చిన్నప్పుడు కానీ ఏదైనా కానీ ఏముంది, మనకి స్కూల్ అయిపోగానే ఇంటికి వస్తే క్రికెట్ మ్యాచ్ ఉంది అంటే సైకిల్ డబుల్ ఫాస్ట్గా తొక్కుంటూ వచ్చేవాడిని నేను. వచ్చి ఎందుకు అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వెయిట్ చేస్తుంది ఇంట్లో. ఎప్పుడైనా చైన్ ఓడిందా రాహుల్? చైన్ అది కూడా అయినాయి, అన్నీ అయినాయి కానీ సైకిల్ నుంచి పడిపోవడం, వస్తూ ఫాస్ట్ కాలు కనకడం అన్నీ అయినాయి కానీ. సో అంటే కానీ ఇప్పుడు పిల్లలకి అట్లా కాదు కదా. వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి ఇప్పుడు ఐప్యాడ్లో వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చు,
పోయి అదేంటి నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకోవచ్చు, నీకు రకరకాల అంటే వీడియో గేమ్స్ ఉన్నాయి, నీకు పెద్ద పెద్ద వీడియో గేమ్స్. సో ఇవన్నీ వచ్చేసినాయి కదా అసలు. దానివల్ల అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే టెస్ట్ క్రికెట్కి ఎవరు శత్రువులు అంటే ఇప్పుడు యాక్చువల్గా నీకు టెస్ట్ క్రికెట్కి శత్రువు కాదు, యాక్చువల్గా ఈ నెట్ఫ్లిక్స్ ఈ వేరే ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల మనం క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గా చూడడం, క్రికెట్ ఇంట్రెస్ట్గా చూడడం వల్ల వేరే వాటి పైకి మనసు మళ్ళిందని అనుకోవచ్చు అంటారా గౌతమ్? అది నేను ఒప్పుకోనండి. అది నేను నా ఉద్దేశంలో ఏంటంటే అలా ఏం లేదు. ఇప్పుడు మీరు అన్న పాయింట్ నేను చెప్తే కనుక, నా చిన్నప్పుడు పలానా మ్యాచ్ పలాగా ఇలా జరిగిందిరా, ఇలా చేశారా, ఆ మ్యాచ్లో ఇలా చేజింగ్ జరిగిందిరా, ఇలా లాస్ట్ బాల్ దాకా టై అయిందిరా, ఇలా అంటే ఓకే విని ఊరుకోవటమే, అంతవరకే. నాకు ఏం చేయాలో తెలీదు. తర్వాత విన్నాము, ఓకే అంత బాగా జరిగిందా మ్యాచ్ అని మనం మనసులో ఊహించుకున్నాము. అంత మించి మేము చేయగలిగింది ఏం లేదు. చదవటానికి అప్పుడు పుస్తకం అవైలబిలిటీ లేదు, లేదా ఇంకొక కామెంటరీ అవైలబిలిటీ లేదు, ఏదీ లేదు అప్పుడు. కానీ నవ్వు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు నేను పలానా మ్యాచ్ అంత బాగా జరిగిందిరా అని చెప్తే, 96లో ఒక క్వార్టర్ ఫైనల్ జరిగింది, ఎంత ఎక్సైట్మెంట్లో జరిగిందో అంటే, నౌ మై చిల్డ్రన్ కెన్ గో అండ్ సీ దట్ హోల్ మ్యాచ్ హైలైట్స్ ఇన్ సమ్వేర్ యూట్యూబ్ ఆర్ హాట్స్టార్ ఆర్ ఎనీవేర్. మళ్ళీ వాళ్ళు పెట్టుకొని అది మనం అడగంగానే అది చూపిస్తుంది. వాళ్ళు ఆ మ్యాచ్ని రీవైండ్ చేసి ప్లే చేసుకోగలరు. అది నా చిన్నప్పుడు లేదు. ఇప్పుడు నేను ఒక మ్యాచ్ ఇలా గొప్పగా ఆడాడు, ఇక్కడ ఈ ఇన్నింగ్స్ చాలా బాగుండింది, ఇక్కడ బౌలర్ చాలా బాగా వేసాడు, ఇక్కడ వాళ్ళు బ్యాట్స్మెన్ చాలా ఎంతో కాన్సన్ట్రేషన్తో ఆడాడు, ఇవన్నీ కూడా దే ఆర్ హెల్పింగ్ దెమ్ టు లర్న్ మోర్, టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద గేమ్. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత హైలైట్స్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. నేను చిన్నప్పుడు హైలైట్స్ చూడాలంటే అది ఒక పర్టికులర్ టైంలోనే వచ్చేది. నేను మళ్ళీ టీవీ పెట్టి అప్పుడే కూర్చోవాలి. వేరే టైంలో చూద్దామంటే కూడా రాదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. మనకు నచ్చిన షాట్ ఉంటే మనం రీప్లేలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్కి ఇంకా గేమ్ వైపు అట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నాయి. పాత మ్యాచ్లు కూడా వాళ్ళు ఏమన్నా దాని గురించి చదవాలన్నా చేయాలన్నా కూడా ఇప్పుడు టూల్స్ ఉన్నాయి. లైక్ వేరియస్ వెబ్సైట్స్ ఉన్నాయి, వేరియస్ బుక్స్ ఉన్నాయి, మార్కెట్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దే హెల్ప్ ఎ లాట్ ఇన్ ఎంజాయింగ్ ద గేమ్ మోర్ అనుకుంటాను నేను. అవన్నీ లేవు చిన్నప్పుడు. ఒక 30 years బ్యాక్ కూడా ఇవన్నీ ఏం లేవు. ఎవరైనా చెప్తే వెంటనే అంతవరకే, ఈ రిఫరెన్స్ చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తే ఇవన్నీ చేయొచ్చు. సో ఓకే, మనం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు గౌతమ్ గారు. అసలు టెక్నాలజీ ఎప్పుడైనా మనం ఎప్పుడు ఏ టెక్నాలజీని తిడుతూనే ఉంటాం, కానీ యాక్చువల్గా అది సైలెంట్గా దాన్ని తన పని తను చేసుకుంటూ గేమ్ను ముందుకు తీసుకెళ్ళడం తప్ప వెనక్కి మాత్రం లాడడానికి ట్రై చేయదు, ఆల్దో మనకు అట్లా అనిపించినా. కానీ అంటే ఇప్పుడు నేను కూడా ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా ఎన్నో చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు చెప్పినవన్నీ ఎవరైనా చెప్తే మళ్ళీ నేను కూడా పోయి అవి రీప్లే చేసుకోవటం, లేదా మా పిల్లలు అప్పుడు ఇంట్లో ఉంటే వాళ్ళని పిలిచి చూపించటం. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఓన్లీ వినేవాడిని, ఇలా మాల్కమ్ మార్షల్ ఇలా వేసేవాళ్ళట, యాండీ రాబర్ట్స్ బౌలింగ్ ఇంత ఫాస్ట్గా ఉండేట, డెన్నిస్ లిల్లీ అసలు అతను వేస్తుంటే లిల్లీ కిల్ 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 అనేవాడట. ఇవన్నీ వినటమే, అసలు అప్పుడు చూసింది లేదు, ఏమీ లేదు. నౌ విత్ ద హెల్ప్ విత్ టెక్నాలజీ ఇవన్నీ మనం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ వేసుకొని చూడొచ్చు, మళ్ళీ రిపీటెడ్గా చూడొచ్చు. దేర్ ఆర్ సో మెనీ డాక్యుమెంటరీస్, మూవీస్ మేడ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. అవన్నీ వేసుకొని ఓహో ఇలా ఉండేదా, ఇలా బౌలింగ్ వేసేవాళ్ళ, వాళ్ళు ఇలా స్ట్రాటజీ చేసుకున్నారా, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ వల్లే తెలిసాయి, లేకపోతే తెలిసే అవకాశమే లేదు. ఓకే, అంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు అదే ఈ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ అనేది అంటే ఎక్కువ మీడియంస్లో ఇప్పుడు అందుబాటులో ఉండడం వల్ల గేమ్ ఎలా ఇంప్రూవ్ అయింది ఇవి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది నాకేమనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు క్రికెట్ అనే గేమ్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ లాగా సెల్ చేస్తున్నామా లేదా ఒక గేమ్లా సెల్ చేస్తున్నామా? ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ కమ్స్. అందుకే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను పర్టికులర్గా స్కై క్రికెట్ వాళ్ళ కవరేజ్ అబ్జర్వ్ చేసినప్పుడు చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ టైంలో ఎక్కువ శాతం ఏదైనా క్రికెట్ డాక్యుమెంటరీస్ చూపించడం కానీ, లేదంటే పాత హిస్టారికల్ గేమ్స్ చూపించడం కానీ, లేదంటే ఆ మ్యాచ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని షోలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అలాంటి మ్యాచెస్ గురించి హిస్టరీ గురించి ఎక్కువ చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు.
సో అది అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్లో అది చాలా తక్కువ. అంటే పాస్ట్ మ్యాచెస్ రీప్లేస్ అయ్యి హైలైట్స్ అయ్యి వేస్తారు, కానీ పర్టికులర్గా ఒక సిస్టమేటిక్గా ఓల్డ్ గేమ్స్ చూపించడం అండ్ అలాగే ఆ ప్లేయర్స్ పర్టికులర్గా తీసుకొచ్చి ఆ టెస్ట్ మ్యాచ్ బ్రేక్లో ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎంరీచ్ చేయడం, ఈ ప్రయత్నాలు తక్కువ. దానికి అవి కాకుండా వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంకా వాళ్ళకున్న స్పాన్సర్ సెగ్మెంట్స్ని వాళ్ళని ప్రమోట్ చేయడానికి జరిగిన గేమ్లోనే కొట్టిన 4నే 30-40 సార్లు చూపిస్తారు ఆ 40 నిమిషాల బ్రేక్లో. సో మేబీ ఆ బ్రాడ్కాస్టింగ్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ హౌ the users consume the content. సో మేబీ నా ఉద్దేశంలో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది మిక్స్ ఆఫ్ అదే క్రికెటర్స్ని కానీ అలాగే క్రికెట్లో అసోసియేట్ అయిన డిఫరెంట్ టెక్నాలజీస్ని వీటిని అన్నిటిని కూడా వీలైనంత సులువుగా లిజనర్స్కి ఎట్లా అదే యూజర్స్కి ఎలా అందించాలి అనేటువంటి ప్రయత్నం క్రికెట్ బ్రేక్స్ టైంలోనో లేదు ఒక టెస్ట్ మ్యాచ్ టైంలోనో అవి కనుక అందించగలిగితే నాకు తెలిసి ఖచ్చితంగా ఐ థింక్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కెన్ రిటైన్ ఇట్స్ గ్లోరీ అని నేను అనుకుంటున్నాను. యా అంటే ఇప్పుడు కొంతమంది చాలా వరకు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఆ ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్లో కూడా ఈ షార్ట్ అనాలిసిస్ లేదా బౌలింగ్ అనాలిసిస్ ఇవన్నీ చేసి, లేదా ఇన్ కేస్ అవకాశం ఉంటే అలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ అనేది అంటే పాత మ్యాచ్లు అక్కడ గ్లిమ్సెస్గా చూపించడం. అగైన్ ఇట్ ఇన్వాల్వ్స్ సో మెనీ థింగ్స్. సో మోస్ట్ లైక్లీ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టువర్డ్స్ ప్రమోటింగ్ ద గేమ్ అనే అనుకుంటాను నేనైతే. ఓకే అండి, ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకున్నాం, కానీ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోండి. నేను ముందే తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. క్రికెటింగ్ హార్ట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నా ఫస్ట్ క్రికెటింగ్ హార్ట్ బ్రేక్ తర్వాతనే నేను క్రికెట్ని ఇంకా ఎక్కువ ఫాలో అవడం స్టార్ట్ అయ్యాను. అంటే గుండెల్ని పిండేసిన మూమెంట్ అది. ఎప్పుడంటే 2000 ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఉంటే మనం క్రిస్ గేల్స్ సెంచరీ కొట్టి నీకు వాళ్ళు లూజింగ్ పొజిషన్ నుంచి మ్యాచ్ వాపస్ తీసుకొచ్చి ఓడగొడతారు ఇండియాని. అక్కడి నుంచి అబ్బా గెలవాల్సిన మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం, మన వాళ్ళు ఇంతే, మా అన్నయ్యలు మా అన్న మా నాన్నగారు వీళ్ళందరూ అనడం, అబ్బా మన వాళ్ళు ఇంతేరా వీళ్ళు ఎప్పుడు అందం అంటే అక్కడి నుంచి నాకు ఇట్లా ఫైర్ జనరేట్ అయింది అనమాట. మనం ఎప్పుడు గెలుస్తామని. అది 2011లో తీరింది అసలు పెద్ద మేజర్ టోర్నమెంట్ గెలవడం అనేది. అఫ్కోర్స్ మొదటి 2007 వరల్డ్ కప్ అది సరిపోలేదు, ఇంకా పెద్దది కావాలన్నట్టు అనిపించింది అప్పట్లో. సో అంటే మీకు అలాంటి మూమెంట్స్ ఏంటి? మీరు చిన్నప్పుడు అబ్బా ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు మీకు అసలు గుండె పిండిపోయి అసలు ఇద్దరు రాకపోవడం, ఏడ్చేయడం ఇట్లా. 96 సెమీఫైనల్స్ అంతే అంటారా? మా అన్నయ్యలకు కూడా అదే. వాళ్ళు అందరూ ఏడ్చేసారు కదా. మేము ఇంకా చిన్నపిల్లలు, మేము కూడా ఏడ్చేసాము. ఏంటి అసలు ఈ మ్యాచ్ ఇలా అవుతుంది అని. తర్వాత ఎప్పుడో పెద్ద అయిన తర్వాత మాకు అర్థమైంది, ఓహో ఆ మ్యాచ్లో ఇలా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోకుండా ఉండాల్సింది అన్నది. ఇప్పుడు ఏదో చెప్తూ ఉన్నారు, కామెంటరీ జరిగేటప్పుడు చెప్తూ ఉన్నారు, ఇది చేసింగ్కి అనుకూలంగా ఉంటుంది, వీళ్ళు ఎందుకు బౌలింగ్ తీసుకున్నారు అన్నది. ఆ బౌలింగ్ తీసుకున్న తర్వాత కూడా ఫస్ట్ 2 అవర్స్లో మనకు కలిసి వచ్చింది, 2 వికెట్లు వచ్చేసాయి. అబ్బా ఇది చాలా మంచి డెసిషన్ తీసుకున్నట్టున్నారు, ఇలా కలిసి వచ్చేసింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత మనకి నెంబర్ 4 ప్లేయరు చుక్కలు చూపించారు. ఇప్పుడు మీరు ఇందాక హార్ట్ బ్రేక్ గురించి 96 సెమీఫైనల్ అన్నారు కదా, మరి మీ పిల్లలు మరి అదే విధంగా ఈ మన 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్కి ధోని రన్అట్కి అలానే రియాక్ట్ అయ్యారా? వాళ్ళని ఎలా బుజ్జగిచ్చారు మీరు ఇప్పుడు? అది ఇంకా అసలు మోర్ దాన్ హార్ట్ బ్రేక్ మూమెంట్ ఫర్ మెనీ పీపుల్, ఈవెన్ ఫర్ అస్ యాజ్ వెల్. అలా హార్ట్ బ్రేక్స్ గురించి అనుకుంటే ఫస్ట్ 96, ఆ తర్వాత ఇంకా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ మనకి 2003 అయితే అసలు వీఆర్ రోమింగ్ ఆన్ ద రోడ్ ఓన్లీ. అంటే సగటు క్రికెట్ అభిమానిగా మేము కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి వర్షం పడితే బాగుండు అని దేవుడికి మొక్కేసేవాళ్ళం. మ్యాచ్ రద్దయిపోతుంది, రేపు జరుగుతారు అని. ఫైనల్ మ్యాచ్ కదా, అది మధ్యలో కొంచెంసేపు వర్షం కూడా పడింది, కానీ మ్యాచ్లో ఏ మార్పులు జరగలేదు, మనం లాస్ అయ్యాం. కానీ అదొక విచిత్రమైన వరల్డ్ కప్ 2003. మా ఇండియా ఓడిపోయింది ఒకటే టీం తోటి 2 సార్లు అంతే. లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది, మళ్ళీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది, మిగతా ఏ మ్యాచ్ ఓడిపోలే. కానీ ఆ 2003 వరల్డ్ కప్ నాకు బాగా గుర్తుంది. నాకు ఎలా అనిపిస్తుండే అంటే మనం ఆస్ట్రేలియాతో ఓడిపోతాం, ఎలాగో ఓడిపోతాం అంటే అట్లా ఉండేది. ఆస్ట్రేలియాని అంటే మనం ఓడించలేము అనేది మెంటల్ బ్లాక్ ఉండేది అప్పట్లో నాకైతే. ఏదో మనం గెలవాలని ఫైనల్ చూసానే తప్పనే నాకు ఎందుకో లోపల తెలుసుండే మనం ఓడిపోతాం ఈ మ్యాచ్ అని.
అంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఏ మ్యాచ్ ఓడిపోలేదు కదా, ఒక్క లీగ్ మ్యాచ్ వాళ్ళతో ఓడిపోయాము, మళ్ళీ ఈ మ్యాచ్ కదా, ఏమో ఎవరైనా గెలవచ్చేమో అన్న కాన్ఫిడెన్స్లో ఉండేది. అంటే అసలు అలాగా ఒక్క మ్యాచ్ కూడా, అంటే లీగ్ దశలో సెమీఫైనల్స్లో ఒకే ఒక మ్యాచ్, అది ఆస్ట్రేలియా కూడా ఒకే మ్యాచ్ ఓడిపోయింది అనుకుంటా. సో మనము వాళ్ళు సమఉజ్జీలుగా వచ్చాం ఫైనల్స్ దాకా వచ్చినప్పుడు మా అందరికీ చాలా హోప్స్ హైలో వెళ్ళిపోయాయి. అదొక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. ఆ తర్వాత ఇంకా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ 2007 వరల్డ్ కప్. అసలు అంతకుముందు అయితే ఎన్ని మ్యాచ్లు, ఎన్ని సిరీస్లు వరుస పెట్టి. అదేంటండి 2007 వరల్డ్ కప్ జరగలేదు కదా, మనం చూడలేదు కదా. రాహుల్ బయటికి రా కొంచెం పర్వాలేదు. అదే నాది ఎప్పుడో వెస్టిండీస్ లో ఆడారు, రాత్రి ఏవో మ్యాచ్లు అయ్యేవి, మనం పడుకునే వాళ్ళం, పొద్దున్న చూసి హైలైట్ చూసేవాళ్ళం, అంతేగా మ్యాచ్. హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అసలు అది అన్నిటికన్నా ఇంకా పెద్దది అది. ఇవి కనీసం సెమీఫైనల్స్ కన్నా వెళ్ళి మనం ఓడిపోయాం, ఫైనల్స్ కన్నా వెళ్ళిపోయి ఇందులో కొంచెం తృప్తి అన్నా ఉంది అసలు. అందులో మామూలుగా ఎందుకంటే దానికి ముందు ప్రిపరేషన్ మనది చాలా బాగుండింది. అంత బాగుండేది అంటే వరుస పెట్టి మనకు వేసి ఒక స్ట్రీక్ ఆఫ్ మ్యాచ్లు అలా గెలుచుకుంటూ వెళ్ళాం. అందులో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడా అప్పట్లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో చాలా రొటేషన్ చేసి ఎన్నో ఛాన్సులు ఇచ్చారు. అంతకుముందు బోల్డ్ మ్యాచ్లు అలా ఉండేవి. అంత విన్నింగ్ స్ట్రీక్లో ఉండి మనం ఎన్నో హై హోప్స్తో వెళ్ళాం అనమాట. అది వెళ్ళి అలా నిరాశగా వెనక్కి తిరగవలసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే 2019. సో ఎట్లా అంటే ప్రతి 10 ఏళ్ళకి హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు 96 వరల్డ్ కప్ అప్పుడు 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకి అప్పుడు అది ఘోరమైన మూమెంట్. అది అసలు ఎట్లా ఓడిపోయాం మనం శ్రీలంకతో అని. అదే మన నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత 2003 వరల్డ్ కప్, 2004 వరల్డ్ కప్, ఆ వయసు వాళ్ళకి అప్పుడు అది హార్ట్ బ్రేక్. మళ్ళీ మన 2019 వరల్డ్ కప్, ఆ నెక్స్ట్ ఇప్పుడు మీ పిల్లల వయసు వాళ్ళు ఇక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ధోని రన్అట్ అవ్వడం. సో అట్లా ప్రతి డెకేడ్కి ఒక అన్ఫర్గెటబుల్ హార్ట్ బ్రేక్ ఉంటుంది అనమాట ఇండియన్ క్రికెట్లో. ఉంటుంది తప్పకుండా. అవి అంటే ఇది వరల్డ్ కప్ మ్యాచ్లు, ఇవి కాకుండా టెస్ట్ మ్యాచ్ల్లో చాలా ఉంటాయి కదా, మనకి చివరి దాకా వచ్చి త్రుట్లో పోయినవి. అలా ఎన్నో మ్యాచ్లు మనం గెలిచేవి ఓడిపోయాము అనిపిస్తుంది. సో అవి ఇంకా లెక్కలేనని ఉన్నాయి. అవి అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మ్యాచ్ ఉంటుంది. అయ్యో ఈ మ్యాచ్ గెలిచుంటే ఈ సిరీస్ నిలబడేది కదా అని, ఓ చిన్న తప్పిదం వల్ల ఏదో ఒకటి అలా అయిపోయింది అనిపిస్తుంది. ఓకే, అయితే వాళ్ళు మనం డిస్కస్ చేసుకునేవన్నీ అయిపోయినాయి ఈ టాపిక్ మీద. గౌతమ్ గారు, అయితే మీరు మా పాడ్కాస్ట్ గురించి కొన్ని మంచి వాక్యాలు చెప్పండి. ఈ క్రికెట్ నగరం అన్న పాడ్కాస్ట్ గురించి నాకు తెలిసిందైతే ఫస్ట్ అయితే నాకు తెలిసింది మన నాగ్ గారి ద్వారానే. సో అంతకుముందు నేను బ్రౌజ్ చేస్తూ ఉండేవాడిని పాడ్కాస్ట్లు, కానీ ఎప్పుడూ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ని చూడలేదు. ఫస్ట్ టైం ఆయన చెప్పిన తర్వాత నేను బ్రౌజ్ చేసిన తర్వాత ఐ ఫౌండ్, అంటే చాలా ఎపిసోడ్స్ మీరు మోస్ట్ లైక్లీ లాస్ట్ ఇయర్ ఈ ఐపీఎల్ టైంలోనే స్టార్ట్ చేశారు. సో ఐపీఎల్ టైంలో స్టార్ట్ చేసినప్పుడు అంకప్పుడు నుంచి మెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఫస్ట్లో చూజీగా వినేవాడిని. మనకున్న టైంని బట్టి ఓకే ఓన్లీ 20 minutes ఉందా, 20 minutesలో వినేద్దామని. సో అలాగా చూస్ చేసుకొని వింటూ అరే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ అనాలిసిస్ బాగుంది అని అలా I came to know about your podcast and slowగా అనాలిసిస్ నచ్చి వినటం మొదలుపెట్టాను. సో అలా ఇప్పుడు ఐఎమ్ రెగ్యులర్ లిజనర్ ఆఫ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ యు ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ జాబ్. అంటే ఇది ఒక మీడియంగా నేను ఎందుకు చెప్తాను అంటే, మామూలుగా అయితే వీడియో అయితే ఖచ్చితంగా మనం అలా స్క్రీన్ ఆన్ చేసే ఉంచాలి, వినాలి. కానీ ఈ పాడ్కాస్ట్ అయితే ఆడియో లాగా ఎక్కడైనా వినొచ్చు. సో నౌడేస్ ఇవి వేరియస్ యాప్స్ లైక్ సావన్, గూగుల్ పాడ్కాస్ట్ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. కాబట్టి అలాగా కార్లో వెళ్తున్నప్పుడైనా ఎక్కడైనా సరే ప్లే చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వినటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే అదే ఫాలో అవుతాను. డ్యూరింగ్ మై వర్కౌట్ ఐ లిసన్ టు ఆల్ ద పాడ్కాస్ట్. సో అది గౌతమ్ గారితో మనం చెప్పుకున్న ముచ్చట్లు. సో ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ చాలా ఇందాక నేను స్టార్టింగ్లో
సకల కళా ప్రపూర్ణుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందో ఒకసారి మీరు ఆయన సోషల్ ప్రొఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలపైన ఆయన ట్వీట్స్ కానీ అప్డేట్స్ కానీ చేస్తూ ఉంటారు. సో డూ చెక్ హిమ్ అవుట్ ఆన్ ట్విట్టర్. సో ఈరోజు మన ఎపిసోడ్లో ఒక చిన్న స్పెషల్ సెగ్మెంట్ ఉంది. అదేంటంటే మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఫాలోవర్స్లో పెర్హాప్స్ ది యంగెస్ట్ ఫాలోవర్ ఎప్పటి నుంచో మాతో కొన్ని ముచ్చట్లు చెప్పడానికి తహతహలాడుతున్నాడు. సో ఆ కుర్రోడిని పిలిచేద్దాం. ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ వివేక్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ వివేక్, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఐఎమ్ ఆల్ గుడ్. ఓకే వివేక్, అసలు ఫస్ట్ పాపం నిన్ననే నేను ఒక న్యూస్ చదివాను. ఏబీ డివిలియర్స్ ఇంకా రిటైర్ అయిపోయాడు, మరలా ఇంకా క్రికెట్లోకి ఇంకా క్రికెట్ ఆడడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చింది, అఫీషియల్ న్యూస్ వచ్చింది. సో నువ్వు నాకు తెలిసినంత వరకు నువ్వు డివిలియర్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అని ఒకసారి నాతో చెప్పావు. సో మరి ఏంటి, మరి డివిలియర్స్ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం తెలిసిన తర్వాత మరి నీ రియాక్షన్ ఏంటి? నేను చాలా అప్సెట్ అనమాట. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు తను చెప్పాడు కదా, మరి ఆ ప్లాన్స్ ఉన్నాయి కంబ్యాక్ చేయడానికి. మార్క్ బౌచర్ తో కూడా మాట్లాడాను లాస్ట్ ఇయర్. ఐ వాజ్ ఆల్ సెట్ అని ఒక ఇండికేషన్ లాగా ఇచ్చాడు కదా మ్యాచ్ అయిపోయిన తర్వాత కేకేఆర్ తో. కోపంలో స్టోరీ కూడా పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో, ఏబీ డివిలియర్స్ మెన్షన్ చేసి. మరి చూసాడా డివిలియర్స్ నీ స్టోరీని? అది జరగదు. జరుగుతుంది ఖచ్చితంగా. సో వివేక్, అసలు అంటే నిన్ను పాడ్కాస్ట్లో ఇట్లా ఈరోజు పిలవడానికి కారణం ఏంటంటే, అసలు జస్ట్ నీ క్రికెట్ నీకు ఎట్లా పరిచయం అయింది, నీ క్రికెట్ వాచింగ్ ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందని మన లిజనర్స్తో చెప్తామని. సో అసలు వివేక్, ఫస్ట్ నీ గురించి చెప్పు. అసలు నువ్వు ఏం చదువుతున్నావు ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు ఫస్ట్ అసలు క్రికెట్ ఎప్పుడు చూసావు, క్రికెట్ నీకు ఎలా పరిచయం అయిందో చెప్పు. నేను ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాను. వైజాగ్ లో రవీంద్ర భారతి స్కూల్లో స్టడీ గోయింగ్ ఆన్ అవుతుంది. నేను అనమాట అది 2015 అనమాట. నేను అప్పుడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదివేవాడిని, వైజాగ్ సీతం ద్వారా. అప్పుడు 2015 క్రికెట్ వరల్డ్ కప్ 2015 అవుతుంది అనమాట. అప్పుడు ఐ వాజ్ లైక్ గోయింగ్ టు స్కూల్ అండ్ కమింగ్ ఎవ్రీడే. వన్ డే మా డాడీ పిలిచి చెప్పారనమాట, అదేంటి ఇలాగా సెమీఫైనల్ అవుతుంది ఇండియాకి ఆస్ట్రేలియాకి, కూర్చొని చూద్దాం అంటే. నాకు క్రికెట్ అప్పుడులో అంతగా తెలీదు. అండ్ హీ కాల్ మీ అండ్ ఐ సెడ్ ఓకే లెట్స్ సీ అని. ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ అనమాట. ఈడు బాల్ వేస్తున్నాడు, వాళ్ళు కొడుతున్నారు, ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి. అప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ అనమాట, వాట్ ఈస్ దిస్ ఆల్ అని. దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ. నాకు చాలా నచ్చింది అనమాట అప్పుడే. అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ వీ బోత్ యూస్ టు సిట్ అండ్ సీ. ఐ వాజ్ వెరీ న్యూ టు ద క్రికెట్ అట్ దట్ ఏజ్. 2015 అప్పుడు ఇండియా వర్ బ్లోన్ అవే బై ఆస్ట్రేలియా ఇన్ 2015 సెమీస్. అప్పుడు నేను చాలా బాధపడ్డాను అనమాట. అదేంటి, ఐ వాజ్ న్యూ టు ద గేమ్ కదా, యూస్ టు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అప్పుడు తర్వాత సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్కి సెమీఫైనల్ అవుతుంది. నేను సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడేమొచ్చి సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ సెమీఫైనల్ అవుతున్నప్పుడు ఇన్ ద లాస్ట్ మోర్కెల్, డేల్ స్టేన్, ఏబీ డివిలియర్స్ ఆల్ దేవర్ వర్ ట్రైయింగ్ అనమాట అబ్దుల్ లూజ్ అగేన్స్ట్ న్యూజిలాండ్. అండ్ ఐ వాజ్ లైక్ ఆస్కింగ్ మై డాడ్ వై ఆర్ ఆల్ ది కమింగ్, ఇట్స్ జస్ట్ వరల్డ్ కప్ రైట్ నౌ అని. అప్పుడు తను చెప్పాడంట, వరల్డ్ కప్ అనేది ఇలాగ ప్రతి 4 years కి ఒకసారి వస్తుంది. అండ్ హీ సెడ్ మీ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ ది వరల్డ్ కప్. దెన్ ఐ వాజ్ వెరీ అప్సెట్ ఆఫ్టర్ సీయింగ్ ద సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అనమాట. అప్పటి నుంచి ఏబీ డివిలియర్స్ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను నేను. అది నాకు బాగా గుర్తు ఆ మ్యాచ్. నేను అమెరికాలో అప్పుడు తెల్లవారు 3-4 అవుతుండే, నేను నిద్ర ఆపుకొని చూస్తుండే అసలు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ అసలు. సో యా, నో వండర్ నువ్వు అట్లాంటి మ్యాచెస్ చూసిన తర్వాత ఎవరైనా క్రికెట్ కి ఫ్యాన్ అవ్వకుండా ఉంటారు అసలు, ఎస్పెషల్లీ నీకు అంత వరల్డ్ కప్ చూస్తున్నప్పుడు అసలు. అవును. సో వివేక్, ఏంటి మరి స్కూల్లో ఎవరైనా డివిలియర్స్ క్యాంటీగా మాట్లాడితే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటావు మరి నువ్వు? అబ్సల్యూట్లీ చాలానా. ఓకే, నైస్. సో ఎలా ఏంటి మరి ఈసారి ఏబీ సార్ మరి కప్పు తెస్తాడా మరి? ఐపీఎల్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో మరి మీకు ఖచ్చితంగా. సో చెప్పు వివేక్. స్కూల్లో అప్పుడు 2015 లో చిన్న ఏజ్ కదా, అప్పుడు ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి సిరీస్ అవుతుండే అనమాట. ముంబైలో వాంకడే డిసైడర్ కదా. అప్పుడు ఏమొచ్చి ఐ వాజ్ సపోర్టింగ్ సౌత్ ఆఫ్రికా అనమాట టు విన్ బికాస్ ఆఫ్ ఏబీ డివిలియర్స్. అప్పుడు స్కూల్లో అందరూ తిడుతుండే అనమాట, ఏంటి వీడు సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేస్తుండే ఇండియాకి సపోర్ట్ చేయకుండా అని. ఐ వాజ్ లైక్ సేయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏబీ అని. అదేలే ఏంటి ఎప్పుడైనా క్రికెట్ అనేది సరే సొంత టీంనే కాదు ఎవరినైనా ఇష్టపడచ్చు, దానికి నువ్వే ఉదాహరణ. అసలు ఇదివరకు అంటే కొంచెం నేషనలిస్టిక్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఏబీ లాంటి ప్లేయర్స్ కి ఫ్యాన్స్ అవడం వల్ల మన వాళ్ళు ఏ టీం కైనా సపోర్ట్ చేస్తున్నారు. అవును వివేక్, అసలు నువ్వు టెస్ట్ క్రికెట్ చూస్తావు మరి, లేదా ఓన్లీ T20 అనా? ఐపీఎల్ ఫార్మాట్స్ చూస్తాను, టెస్ట్ క్రికెట్ కూడా.
టెస్ట్ క్రికెట్ కూడా చూస్తావు అంతా పొద్దున్నే సాయంత్రం వరకు బాల్ మిస్ అవ్వకుండా. అప్పుడులో అయితే అప్పుడు క్రికెట్ ఏం జరగట్లేదు అనమాట. వెస్ట్ ఇండీస్ వర్సెస్ న్యూజిలాండ్ అనుకుంటాను. రోజు 3:30కి లేచి చూసేవాడిని మ్యాచ్. అబ్బా. ఆహా. ఆహా. మరి ఏంటి ఇప్పట్లో కూడా అంత డెడికేషన్ ఉందంటే ఓకే, మన దేశంలో టెస్ట్ క్రికెట్ ఇంకా చూస్తూనే ఉంటారని అయితే నా నమ్మకం కలుగుతుంది నాకు. 3:30కి ఎలా అంటే మరి మీ పేరెంట్స్ జనరల్గా ఆ టైంకి లేచినప్పుడు మరి వాళ్ళకేమో ఎట్లా ఆన్సర్ చేసేవాడివి 3:30కి నిద్ర ఎట్లా లేవాలంటే? ఆన్సర్ అంటే నిద్ర పట్టట్లేదు, ఇంకా ఏం చేద్దామని. అప్పుడు న్యూజిలాండ్ ఐ ఓకే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ న్యూజిలాండ్ కూడా అన్నమాట. మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ అంటే నాకు చాలా ఇష్టం. సో నువ్వు అప్పట్లో మీ పేరెంట్స్కి మొత్తం మీద ఏదో ఒకటి మసిపూసి మారేడికే చేసి ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడావు. సో అవును. ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ని మీ పేరెంట్స్ ఇద్దరికి కూడా పంపిస్తాం మేము. ఓకే. ఓకే, ఫన్ సైడ్ వివేక్, మరి అంటే లైక్ క్రికెట్ని ఎలా ఫాలో అవుతావు నువ్వు అసలు జనరల్గా? ఇప్పుడు ఒక మ్యాచ్ ఏదైనా జరుగుతుంది అనుకో, ఎక్కడైనా మామూలు ఐపీఎల్ అయినా, నార్మల్ గేమ్ అయినా, టెస్ట్ మ్యాచ్ అయినా, ఎట్లా హౌ డూ యూ ఫాలో ది గేమ్? క్రిక్ బజ్. ఓకే, I was అంటే like ఇంకా very attached to reading the commentary in Crick Buzz while the match is going on అనమాట. వితౌట్ Crick Buzz commentary మ్యాచ్ చూడను నేను. ఏమంటావు రాహుల్, అసలు ఈ రోజుల్లో కూడా కామెంటరీ చదువుతూ మ్యాచ్ చూసే వాళ్ళు ఉన్నారంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే ఈ రోజుల్లో కూడా అంటే అఫ్ కోర్స్ క్రిక్ బజ్ ఇప్పుడు నీకు మోస్ట్ పాపులర్ క్రికెట్ యాప్, మరి అది చదవక ఎవరు చదువుతారులే కానీ క్రిక్ బజ్ ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాము. సో థ్యాంక్ అది యూ. పక్కన పెడితే అసలు అంటే నేను స్టార్టింగ్ అవుతుంది ఏంటంటే వివేక్, అంటే ఇప్పుడు మేమంటే మాకు అప్పుడు వేరే పనే ఉండేది కాదు, క్రికెట్ ఒక్కటే ఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అదే నీకు వేరే ఇంట్రెస్ట్, వేరే ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఇవాళ రేపు అసలు అవన్నీ కాకుండా ఇంకా నువ్వు క్రికెట్ చూస్తూ, అది కూడా టెస్ట్ క్రికెట్ పొద్దున్నే లేచి చూస్తున్నావు అంటే ఐఎమ్ వెరీ టచ్డ్ అనమాట. సో హోప్ఫుల్లీ అదే నువ్వు ఈ ఇంట్రెస్ట్ ఇట్లానే ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. బికాజ్ క్రికెట్ ఇస్ అ బ్యూటిఫుల్ గేమ్. నువ్వు ఇంకా చిన్నవాడివే, చాలా క్రికెట్ చూడాలి. నువ్వు 5 ఏళ్ళ నుంచి చూస్తున్నావు, ఇక్కడ అంతా పడిపోయింది, మేము 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. బట్ యా, ఇంకా చాలా ఉంది నువ్వు చూడడానికి. అవును. ఓకే, సో వివేక్, ఇంకే అంటే అసలు మా పాడ్కాస్ట్ ఎలా తెలిసింది నీకు? అసలు ఎవరు రికమెండ్ చేశారు? ఎట్లా తెలిసింది అసలు మా పాడ్కాస్ట్ నీకు? ఐ వాజ్ లైక్ సందీప్ ఉంటాడు కదా, అతను ఈగల్ మీడియా వర్క్స్ ఛానల్ ఉంటుంది కదా యూట్యూబ్ లో. ఐ వాజ్ లైక్ ఫాలోయింగ్ హిమ్ ఫ్రమ్ 2 years అనమాట. వన్ డే ఇన్ హిస్ ట్విట్టర్ ఐడి హీ ట్యాగ్డ్ యూ అనమాట. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రివ్యూ అనుకుంటాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లివింగ్ దట్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి ఇంక ప్రతి ఎపిసోడ్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. ఎప్పుడు అంటే నీకు ఉన్న ఖాళీ టైంలో విను అండ్ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండు. చదువు ముఖ్యం. మీ అమ్మ నాన్నలకి చెప్పక ఇట్లా వీళ్ళ అన్నలు ఇద్దరు చెప్తున్నారు క్రికెట్ బాగా చూడమని, మా పాడ్కాస్ట్ చూడమని చెప్పేసి. సో అందుకని చదువుకోవట్లేదు, హోంవర్క్ కొడుతున్నాను మాత్రం చెప్పకే. ఏంటి రాహుల్, ఇప్పుడు సాహిత్యం పంచులు వదలమంటావా? మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పంచులు ఇంకా లోపల ఉన్న అలాగే ఉన్నాయి. బతుకంటే బడి చదువు కాదు, సో చాలా ఉంది ఇంకా. సో వివేక్, ఇక్కడ బడి పంతులు ఉన్నాడు, ఎక్స్క్యూజ్ మీ. ఆల్ రైట్, సో సూపర్ వివేక్. సో అదేండి ఈరోజు ముందుగా గౌతమ్ గారితో అండ్ అలాగే వివేక్, అంటే 2 ఎక్స్ట్రీమ్స్ అని పిలవలేం కానీ అసలు జనరల్గా క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉండేది, అప్పట్లో ఉండే 90sలో ఫాలో అయ్యే వాళ్ళకు ఉండే సోర్సెస్ ఎలా ఉండేవి, అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు ఎలా గేమ్ని ఎలా ఫాలో అవుతున్నారు, అండ్ ఇంక ఇలాంటి విషయాలపైన మనం చాలానే మాట్లాడుకున్నాం. అండ్ వివేక్ అండ్ గౌతమ్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు మనతోటి. సో ఇలా మీకు కూడా మాతో మీ క్రికెటింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాగే మీ క్రికెటింగ్ స్టోరీస్ గనక మాతో పంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ జస్ట్ డిఎంఎస్ ఆన్ ఎనీ ఆఫ్ అవర్ సోషల్ మీడియా ఛానల్స్. ఖచ్చితంగా వీ విల్ ట్రై టు టెల్ యువర్ స్టోరీస్ టు ఆల్ అవర్ లిసనర్స్. సో అందరికీ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. సో మాకున్న అవకాశాన్ని బట్టి మేము దాన్ని ఎట్లా మా లిసనర్స్కి మీ స్టోరీస్ని అందించగలమో మేము దాన్ని ప్లాన్ చేసుకుంటాం. సో దట్స్ అ ర్యాప్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ దెన్. అండ్ నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మనం కలుద్దాం. సో దానికంటే ముందు ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు ఒక చిన్న గమనిక లిజనర్స్ అందరికీ కూడా. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అండ్ ఎక్కడికైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా సరే డబుల్ మాస్క్ ధరించడం అండ్ అలాగే శానిటైజర్ రెడీగా పెట్టుకోవడం అండ్ అలాగే వీలైనంత వరకు కూడా మీరు కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని తెలిస్తే అక్కడికి వెళ్ళడం అవాయిడ్ చేయడం, ఇవన్నీ చేయండి. అండ్ అలాగే అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ డిస్టెన్సింగ్. సో ఇవన్నీ కూడా దయచేసి ఫాలో అవ్వండి. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.
సో మీరు ఇంట్లో ఉంటున్నారంటే ఇండైరెక్ట్గా చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ట్రై అండ్ ఎంగేజ్ యూర్ సెల్ఫ్ విత్ ఆల్ పాజిటివ్ కంటెంట్. సో ఇప్పుడు బయట కూడా మీకు అంటే సోషల్ మీడియాలో చాలా కంటెంట్ దొరుకుతుంది, కానీ వీలైనంత వరకు నెగిటివ్ న్యూస్ లేదు ఏదన్నా కొంచెం సాడ్నింగ్ న్యూస్ ఇట్లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు అప్సెట్ యూ మోర్. సో అందుకే మాలాంటి రిఫ్రెషింగ్ క్రికెట్ నగరం పాడ్కాస్ట్లు కానీ అండ్ అలాగే మన సోదరులు టాలీవుడ్ ప్రాజెక్ట్ కానీ అండ్ అలాగే మీకు ఇంకా హిస్టారికల్గా కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన అవేర్నెస్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే హరివిల్ పాడ్కాస్ట్ ఇలా చాలా ఉన్నాయి మన తెలుగు పాడ్కాస్ట్ ప్రపంచంలో. మీకు వినడానికి టైం ఉండాలి కానీ కంటెంట్ అయితే బోల్డ్ అంత ఉంది. సో కీప్ యూర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ విత్ ఆల్ గుడ్ కంటెంట్ అండ్ స్టే పాజిటివ్. సో until next time, this is Raju signing off on behalf of Rahul. Tada, goodbye.